पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवादः महोदय। ధన్యవాదాలు. ద్విగు సమాసము సమాహార ద్విగు ద్వంద్వ సమాసంలో ఇతరేతర ద్వంద్వము సమాహార ద్వంద్వం గురించి చెప్పుకోవడం జరిగింది మనము, రైట్? సో దాంట్లో ఎక్సర్సైజ్ చేయాలి. ద్విగు సమాసం సంఖ్యాపూర్వంగా ఉంటుంది. 3 లింగాల్లో ఏ లింగంలో అయినా ఉండొచ్చు. పాత్ర యుగ భువన రాత్ర పదాలు ఉత్తర పదంగా వచ్చినప్పుడు కంపల్సరీ నపుంసక లింగంలో ఉంటుంది. అహన్ శబ్దం వచ్చినప్పుడు పుంలింగంలో ఉంటుంది. ద్విగు సమాస సమస్త పదము. మిగతా కొన్ని సందర్భాలు మనం చూసుకున్న దాంట్లో స్త్రీలింగంలో వస్తుంది, త్రిలోకి, పంచవటి, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అది సమాహార ద్విగు, ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది, రైట్? ఆ తర్వాత ద్వంద్వ సమాసంలో చార్థ అంటాము, అంటే అన్ని పదాలకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో మామూలుగా ఇతరేతర ద్వంద్వం అని, సమాహార ద్వంద్వం అని దాంట్లో 2 ఉన్నాయి. సో ఇతరేతర ద్వంద్వం అంటే ప్రతి అవయవాన్ని కూడా ఇండివిజువల్ గా చెప్పుకుంటూ వెళ్తాము. అది ద్వివచనంలో ఉండొచ్చు, బహువచనంలో కూడా ఉండొచ్చు. ఏది ఇతరేతర ద్వంద్వ సమస్త పదము. ద్వివచనంలో గాని బహువచనంలో గాని ఉండొచ్చు, ఏ లింగంలో అయినా ఉండొచ్చు, రైట్? దాని లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? అంతిమ పదం యొక్క లింగాన్ని బట్టి దాని యొక్క లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది సమస్త పదస్థితి. కానీ సమాహార ద్వంద్వం అనేది అవయవాలంటే దాంట్లో ఉండే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, పార్టిసిపేట్ చేసేటటువంటి పార్ట్స్, వాటిని ఇండివిజువల్ గా చెప్తూనే వాటి యొక్క సమూహాన్ని చెప్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వాటిని ఇండివిజువల్ గా బహువచనంలోనూ చెప్తూ సమూహంగా చెప్పచ్చు. ఒక్కొక్కసారి ఆ అవయవం యొక్క రిప్రజెంటేషన్ మాత్రమే తీసుకుని కూడా సమూహార్థంగా చెప్పచ్చు. సో విగ్రహవాక్యం ఏకవచనంలో కానీ బహువచనంలో కానీ కూడా రాయొచ్చు. పాణిపాదం ఇలాంటి ఉన్న చోట మాత్రం ద్వివచనంలోనే రాయాల్సి ఉంటుంది. 2 కాళ్ళు 2 చేతులు అని చెప్పాలి కాబట్టి అక్కడ మాత్రం ద్వివచనంలోనే చెప్పాల్సి ఉంటుంది. మిగతా చోట్ల ఏదైనా ఏకవచనంలో చెప్పచ్చు. రెండు ఆర్ మోర్ ఏమున్నా సరే అవయవాల్ని అలా చెప్పచ్చు. లేదంటే జనరల్ గా సమాహార ద్వంద్వం జనరల్ గా ఏమవుతుందంటే 2 పదాలకే బేసిక్ గా 2 ఉండేట్టుగానే సమూహాలు ఇంతవరకు అలాంటి పదాలే చూసాము సమూహంలో. సో రిప్రజెంటేషన్ కూడా ఏదో అది ఇది ఉంటుంది కాబట్టి రెండిటికి బహువచనమో రెండిటికి ఏకవచనమో చెప్పచ్చు, తప్పేం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఇది కూడా సమూహార్థాన్ని చెప్తున్నప్పటికీ ఇది నపుంసకలింగ ఏకవచనంలో మాత్రమే ఉంటుంది. సమూహార్థాన్ని చెప్పేవి 2 సమాసాలు చెప్పుకుంటున్నాం మనం. ద్విగు ఒకటి, సమాహారము అంటుంది దాన్నే. అదే ద్వంద్వం కూడా ఉంది, 2 కూడా సమూహాన్ని చెప్తాయి. కానీ ద్విగు సంఖ్యాపూర్వంగా ఉంటుంది, సంఖ్యాపూర్వంగా ఉండదు. ద్విగు 3 లింగాల్లో ఎక్కడైనా ఉండొచ్చు, ద్వంద్వం మాత్రం నపుంసకలింగంలోనే ఉంటుంది. 2 కూడా ఏకవచనంలోనే ఉంటాయి. సమూహార్థంలో చెప్పేటప్పుడు 2 కూడా ఏకవచనంలోనే ఉంటాయి. ఇది బేసిక్ గా మనం తెలుసుకున్నటువంటి విషయం, రైట్? సో ఇప్పుడు ఒకసారి ఎక్సర్సైజ్ నా బుక్ లో 73 పేజ్ నెంబరు 4వ పాఠం ఎక్సర్సైజ్ తీసి చేద్దాం, పట్టండి.
సో వాళ్ళు విగ్రహవాక్యం సమస్త పదం చ దృష్ట్వా సమాసనామ లిఖత అన్నారు. సో దాని ప్రకారంగా చెప్పాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వరకు చూసుకుంటే చాలు. అక్కడ ఇచ్చిన మనకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పేదానికంటే ఇక్కడ చాలా ఎక్కువ వస్తాయి. అంతవరకు తెలుసుకుంటే చాలు ప్రస్తుతానికి కోవిద వరకు. అంతకు మించి మీకు వెళ్ళరు డీప్ గా. సో అది త్రయాణం భువనానాం సమాహార త్రిభువనం. ఎప్పుడైతే త్రయాణం అని వచ్చిందో అది నంబర్ తో వస్తోంది. సమాహార అంటున్నాం కాబట్టి అది నపుంసక. భువన రెండవ ఉత్తర పదంలో భువన శబ్దం ఉంది కాబట్టి అది మనకి నపుంసక లింగంలోనే రావాలి సమస్త పదము. సో త్రిభువనం అని వచ్చి ద్విగు సమాసం అవుతుంది. అది చతుర్నాం యుగానాం సమాహార చతుర్యుగం ఏమవుతుంది? అది ద్విగు సమాసం. ద్విగు సమాసం. జాయాచ పతిశ్చ. జాయా అంటే భార్య. జాయాచ పతిశ్చ. జాయాపతి. ఇతరేతర ద్వంద్వ సమాసం. మాతాచ పితాచ మాతా పితరౌ. ఇతరేతర ద్వంద్వం. ఓకే. నెక్స్ట్ హేమంతశ్చ శిశిరశ్చ వసంతశ్చ. హేమంత శిశిర వసంతాః. ఇతరేతర ద్వంద్వ సమాసము. త్రయాణం వేదానాం సమాహారః త్రివేదీ. ద్విగు సమాసః. వాక్చ అర్థశ్చ వాగర్ధౌ. ఇతరేతర చెప్పాలండి. ఇతరేతర సమాస ప్రభేదం కూడా చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి. సో ఇతరేతర ద్వంద్వ సమాసః వాగర్థౌ. ఓకే. సో వాగర్ధ సంపృక్తౌలో వాగర్ధౌ ఇవ అక్కడ యాంతావాంత సంధి వచ్చింది. తర్వాత ఈ వాగర్ధౌ అనేది సమస్త పదం కూడా వచ్చింది మనకు అక్కడ. ఓకే. శ్వశ్రూహు చ శ్వశురశ్చ అత్తగారు మామగారు. శ్వశ్రు శ్వశురౌ. ద్వంద్వ సమాసః. జననీ చ జనకశ్చ జననీ జనకౌ. ఇతరేతర ద్వంద్వం. పాణీ చ పాదౌ చ ఏతేషాం సమాహారః పాణిపాదం. సమాహార ద్వంద్వః. సమాహార ద్వంద్వం. ఓకే. సో ఇక్కడ పాణి పాదవ్ అనేది మనం స్పెషల్ కేసు చెప్పాం కాబట్టి అది ద్వివచనంలోనే చెప్పుకోవాలి, దానికి సంబంధించినటువంటి విగ్రహ వాక్యము. రైట్. సో పాణీచ పాదౌచ ఏతేషాం. రెండు కలిస్తే నాలుగైనాయి కాబట్టి అక్కడ ఏతేషాం మొన్న కూడా చెప్పుకున్నాం ఈ విషయం మనం. సో పాణిపాదం సమాహార ద్వంద్వ. కాకశ్చ ఉలూకశ్చ అనయోః సమాహారః. అంటే ఉలూకః అంటే గుడ్లగూబ, ఆవులు అంటాం కదా మనం, అదనమాట ఉలూకః అంటే. సో ఇవన్నీ అంటే ఈ కాకోలుకం అనేవి ఇలాంటివన్నీ ఏంటంటే తర్కశాస్త్రంలోను వాటిలో బాగా ఉపయోగించబడేటటువంటి ఘటము పటము ఇలాంటి మాటలన్నీ కూడా అక్కడ బాగా వాడబడి, అంటే జనరలైజ్ గా కాన్సెప్చువల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవి దాన్ని ఏమంటారు, చాలా ఫ్రీక్వెంట్ గా వాడేటటువంటి టర్మినాలజీ. లైక్ కొన్ని కాన్సెప్ట్స్ కొన్నే ఉంటాయి చూడండి చెప్పేవి. అష్టాధ్యాయ తీసి ఏదైనా సంధి చూద్దాం చూస్తే అవే ఎగ్జాంపుల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అలాగే ఇది కూడా అన్నమాట. సో కాకోలుకం ఇక్కడ కాకహ అనేది ఏదో ఒక కాకి అంటలేదు, మొత్తం కాకుల జాతి అనుకోవచ్చు ఇలా చెప్పేటప్పుడు. సో అది కాకాశ్చ రాసినా కూడా తప్పులేదు. అక్కడ బోళ్ళని కాకులు బోళ్ళని గుడ్ల ఊపులు ఉన్నాయనుకోండి అక్కడ, అప్పుడు బహువచనం రాసినా తప్పులేదు. బట్ ఎప్పుడైతే ఇలా ఏకవచనం రాసామంటే జాతిని రిప్రజెంట్ చేస్తుంది. కాకి జాతిని గుడ్ల గోపుల జాతిని రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్కరిని చెప్తుంది అన్నమాట. రైట్. నెక్స్ట్ లాభశ్చ అలాభశ్చ లాభాలాభౌ. ఇతరేతర ద్వంద్వం. ఓకే. జయశ్చ విజయశ్చ జయ విజయౌ. ఇతరేతర ద్వంద్వం ఈజీ గుర్తుపట్టడం, ఎందుకంటే దాంట్లో ఇంక సమాహారం అనే పదం ఉండదు, చా 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 రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీకు సమాహార వచ్చిందో వెంటనే చూసుకోవాల్సిన నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి. నెంబర్ ఉంటే ద్విగు, లేకపోతే ఇది విగ్రహ వాక్యం ఇస్తే. రైట్. శర్మ గారు చెప్పండి సార్. ఎంపీఆర్ఎల్ శర్మ గారు చెప్పండి సార్. మహోదయ కాకస్య ఉలూకస్య అనయోహ అనేది ప్రయోగం ఏంటండి? అనయోహ ద్వివచనం ఏతత్ శబ్దంలో. అయితే అయం వస్తుంది చూసారు, అయం ఇమో ఇమే, దాంట్లో అనయోహ వస్తుంది, ద్వివచనం వస్తుంది. అనయోహ షష్ఠి ద్వివచనం. అస్య అనయోహ
ఏషాం అది దానికి వస్తుంది. అస్య అనయోహ ఏషాం, అస్మిన్ అనయోహ ఏషు, అలా వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఎందుకు చెప్పాము అనయోహం అంటే కాకహ ఉలూకహ అని ఏకవచన ప్రయోగం చేశాం కాబట్టి, ఈ జాతిని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా దాన్ని ఏకవచన ప్రయోగం చేశాం కాబట్టి విగ్రహ వాక్యంలో అవి రెండూ కలిస్తే ద్వివచనంలో చెప్పాలి కాబట్టి అక్కడ అనయోహ వచ్చింది. పైన అనుకోండి మనకి పాణిపాదంలో 2+2 4 అయిపోయినాయి కాబట్టి దానికి అక్కడ మీకు బహువచన ఇది వస్తుంది. రైట్, ధన్యవాదాలు. అధః దత్తానాం విగ్రహ వాక్యాన్ని లిఖిత్వా సమాస నామ లిఖత. నేను ఇలా 1 by 1 అడుగుతాను, అందరూ మాట్లాడితే గందరగోళం అయిపోతుంది. రైట్, సో ఫస్ట్ రాశారు వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరాః, బ్రహ్మాచ విష్ణుశ్చ మహేశ్వరశ్చ, బ్రహ్మ విష్ణు మహేశ్వరాః ఇతరేతర ద్వంద్వ సమాసః అవుతుంది. రైట్, నెక్స్ట్ శివమాల గారు నెక్స్ట్ చెప్పండి. ధర్మార్థ కామ మోక్షాః, ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ ద్వంద్వ ఇతరేతర ద్వంద్వ సమాసం. ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ ధర్మార్థ కామ మోక్షాః ఇతరేతర ద్వంద్వ సమాసః. కరెక్ట్. నెక్స్ట్ సుధా గోపాల్ గారు చెప్పండి నెక్స్ట్ ది. శబ్దార్థే శబ్దశ్చ అర్థశ్చ. శబ్దార్థే కాదు మేడం, అది శబ్దార్థౌ అని చదవాలి దాన్ని. శబ్దార్థౌ కోవిద అయిపోతుంటే కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ చదివితే కష్టం కదా. శబ్దార్థౌ శబ్దశ్చ అర్థశ్చ. శబ్దశ్చ అర్థశ్చ శబ్దార్థౌ అదేం సమాసం? ఇతరేతర ద్వంద్వ. ఇతరేతర ద్వంద్వ సమాసం. నెక్స్ట్ మూర్తి గారు చెప్పండి శంఖ చక్ర గదా పద్మాని. అన్మ్యూట్ అవ్వట్లేదు మేడం. శంఖశ్చ చక్రశ్చ గదాశ్చ పద్మాశ్చ ఇతరేతర ద్వంద్వ సమాసము. బాగుంది, కానీ పద్మాని అని వచ్చిందంటే అంతిమ పదం ఏ లింగం అయి ఉండాలి? నపుంసకలింగం అండి. సో మీరు పద్మాహ అని చెప్పారు, అప్పుడు పరిస్థితి ఏంటి? పద్మ సారీ. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చక్రహ కాదు చక్రం. ఓకే, గదా ఓకే, చక్రం నపుంసకలింగం, పద్మం నపుంసకలింగం, శంఖ అండ్ గద, శంఖ పుంలింగం, గద స్త్రీలింగం. సో ఇక్కడ చెప్పడానికి బహువచనమే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. శంఖంచ చక్రంచ గదాచ పద్మంచ అన్ని కలిపితే శంఖ చక్ర గదా పద్మానియే అవుతుంది. అన్ని బహువచనాలు చెప్పాలని రూల్ లేదు అక్కడ, ఏకవచనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకు అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఏకవచనం చెప్పాల్సి వస్తుంది. జనరల్ టెండెన్సీ రామలక్ష్మణం అనగానే రామాశ్చ లక్ష్మణాశ్చ అని చెప్పట్లేదు కదా. సో ఆ టైపులో అట్లా అన్నమాట. ఇప్పుడు శంఖము చక్రము గద పద్మము అని చెప్తాం విష్ణుమూర్తి గురించి చెప్పేటప్పుడు. సో అందుకని శంఖంచ ఇవి శంఖశ్చ ఇది ఏకవచనంలో ఉంటేనే ఇంకా సబబుగా ఉంటుంది. లాస్ట్ వర్డ్ పద్మం అనేది నపుంసకలింగం కాబట్టి అది ఎలా తెలుస్తుంది? పద్మాన్ని వచ్చింది కాబట్టి ఓకే పద్మం నపుంసకలింగం అని డిసైడ్ అయిపోవాలి. సో శంఖశ్చ చక్రంచ గదాచ పద్మంచ. గదాచ అక్కర్లే, గదా బహువచనం అక్కర్లేదు. ఇవన్నీ అంటే ఇండివిజువల్ గా లిస్ట్ చెప్పినా తప్పులేదు, ఎందుకంటే ఆల్రెడీ సమస్త పదం బహువచనంలో ఉంది కాబట్టి చెప్పినా తప్పులేదు. అన్ని ఉన్నాయి అక్కడ, శంఖాలు అన్ని గుట్టలుగా పోసున్నాయంటే అలా చెప్పినా తప్పులేదు. కానీ విష్ణుమూర్తిని ఇచ్చేస్తాం కాబట్టి ఒకే గద అనుకోవాలి. అది అదనమాట, కామన్ సెన్స్ అంతే, తప్పని కాదు, గ్రామటికల్ గా తప్పు కాదు. రైట్. సో శంఖశ్చ శంఖ చక్ర గదా పద్మాని ఇతరేతర ద్వంద్వ సమాసం. రైట్. శర్మ గారు చెప్పండి సార్. గౌరీ శంకరావు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. గౌరీ శంకరౌ, గౌరీచ శంకరశ్చ ఇతరేతర ద్వంద్వ సమాసం. అంతే, గౌరీచ శంకరశ్చ, గౌరీ శంకరౌ ఇతరేతర ద్వంద్వ సమాసః. శిరీష హరిహరౌ
హరిశ్చ హరశ్చ హరిహరౌ ఇతరేతర ద్వంద్వ. హరిశ్చ హరశ్చ హరిహరౌ ఇతరేతర ద్వంద్వ సమాసః. కరెక్ట్. ఓకే. ఓకే. పంచరాత్రం. రావు గారు చెప్పండి సార్. పంచరాత్రం. పంచానాం రాత్రం పంచరాత్రం ద్విగు సమాసం. మీరు సరిగా చెప్పలే, విగ్రహవాక్యం సరిగా చెప్పలేదు. పంచానాం రాత్రాణం పంచరాత్రం. రాత్రాణం ఏంటి? రాత్రముల యొక్క ఏమిటది? రాత్రాణం పంచరాత్రం. సమాహారః చెప్పాలి సార్ దానికి. సారీ సమాహార. అండ్ రాత్రాణం కాదు, రాత్రాణం కాదు, రాత్రీణాం అనాలి. రాత్రి శబ్దం స్త్రీలింగ శబ్దం, కానీ అది సమస్త పదంలో కలిసేటప్పుడు పుంలింగం అవుతుంది, రూపంలాగా వస్తుంది అంటారు. అది ఒక రూల్ ప్రకారం వస్తుంది అట్లాగా. సో అందుకని పంచరాత్ర అనే రూపం వస్తుంది. మామూలుగా స్త్రీలింగ శబ్దం అది, కాబట్టి షష్ఠీ విభక్తి రూపం రాసుకుంటున్నప్పుడు విగ్రహవాక్యంలో రాత్రీణాం అనే రాయాలి. కానీ అదే సమస్త పదంలోకి వచ్చేసరికి రాత్ర అవుతుంది. అది రూల్ ఉంది. పుంవద్భావం అంటూ ఉంటారు దాన్ని. అది రాత్రాహ్నాహ పుంసి అనే రూల్ ఏదో ఉంది దానికి, ఆ ప్రకారంగా వస్తుంది. కాబట్టి విగ్రహ వాక్యంలో మాత్రం రాత్రీణాం అనే రాయాలి, రాత్రాణం రాయకూడదు. సో పంచానాం రాత్రీణాం సమాహార పంచరాత్రం సమాసః. ఓకే. నెక్స్ట్ శ్యామల గారు, శ్యామల గారు అష్టాధ్యాయి. అష్టాధ్యాయి అష్టానాం అధ్యాయానాం సమాహార ద్విగు సమాసం. మేడం కరెక్ట్ గా సమాహార అని క్లియర్ గా చెప్పాలి. అష్టానాం అధ్యాయానాం. అధ్యాయానాం సమాహార ద్విగు సమాసం. అది అష్టానాం అధ్యాయానాం సమాహార అనేది విగ్రహవాక్యము, ద్విగు సమాసం అవుతుంది. రైట్. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాహ. నిత్య భవాని గారు. బ్రాహ్మణశ్చ క్షత్రియశ్చ వైశ్యశ్చ శూద్రశ్చ. అంతే, కరెక్ట్. బ్రాహ్మణశ్చ క్షత్రియశ్చ వైశ్యశ్చ శూద్రశ్చ. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాహ ఇతరేతర ద్వంద్వ సమాసం. రైట్. రాజమౌళి గారు ఘటపటం. ఘటశ్చ పటశ్చ అనయోః సమాహారః. అది ఘటపటం పటం. ఘటశ్చ పటశ్చ అనయోః సమాహారః ఘటపటం. సమాసం ఏంటి? సమాహార ద్వంద్వః. సమాహార ద్వంద్వః. ఇది ఒక్కొక్కసారి ఘటపటౌ అని కూడా ఇవ్వచ్చు. సమాహారం సమూహంగా చెప్పకుండా ఘటం అంటే కొండ అండి. ఘటః కొండ, పటః అంటే వస్త్రం. ఈ ఘటపటాదులు అని చెప్పి తర్కశాస్త్రంలో బాగా వస్తాయి. వాటిని పట్టుకుని చెప్తూ ఉంటారు అన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నిటికీ. ఓకే. సో అది ఇది ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఘటశ్చ పటశ్చ అనయోః సమాహార ఘటపటం. బాగుంది, సమాహార ద్వంద్వము. అయితే దీన్నే ఘటపటౌ అని ద్వివచనంలో ఇచ్చారనుకోండి, అప్పుడు ఘటశ్చ పటశ్చ అని ఆపేసి ఇతరేతరం రాయాలి. అలా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అక్కడ ఒక కుండ ఒక వస్త్రమే ఉందనుకోండి, రెండింటినే చెప్పేటప్పుడు ఘటపటౌ అని కూడా అవ్వచ్చు. అది ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ప్రతిదీ సమూహార్థంలో చెప్పాలని రూల్ ఏం లేదు. ప్రతిదీ సమూహార్థంలో చెప్పాలని రూల్ కంపల్సరీ. ఈ మాటలు వస్తే ఇది సమాహార ద్వంద్వానికే చెప్పాలి, ఈ మాటలు వస్తే ఇది ఇతరేతరానికే చెప్పాలని రూల్ ఏం లేదు. సో అట్లా అయినా చెప్పొచ్చు, ఇలా అయినా చెప్పొచ్చు. అక్కడ ఇచ్చిన పదాన్ని బట్టి మన విగ్రహవాక్యము సమాస నిర్ధారణ జరగాలి. ఓకేనా? సేమ్ ఘటపటౌ అని ఇవ్వచ్చు. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా వస్తుంది, చెప్తాను నేను, ఉండండి. సుఖ దుఃఖే. నెక్స్ట్ ఎవరున్నారు? ధనలక్ష్మి గారు చెప్పండి. సుఖ దుఃఖే. సుఖచ్చ దుఃఖచ్చ సుఖ దుఃఖే ఇతరేతర ద్వంద్వః. సరిగ్గా ప్రొనౌన్స్ చేసి చెప్పండి మళ్ళీ ఒకసారి. సుఖచ్చ దుఃఖచ్చ. ఎలా అవుతుందండి? దుఃఖచ్చ అని ఎలా చెప్తారు మీరు? సుఖం దుఃఖం అనేవి నపుంసకలింగ పదాలు. అవి సుఖం చిన్న చిన్న పదాలు తెలుసుకోవాలి. సుఖం చ దుఃఖం చ. దుఃఖః కాదు, సుఖః కాదు. సుఖం దుఃఖం అనేవి నపుంసకలింగ పదాలు.
సుఖం చ దుఃఖం చ సుఖ దుఃఖే నపుంసకలింగం కాబట్టి అక్కడ మీకు ఎప్పుడైతే ద్వివచనంలో ఉంటుందో అప్పుడే తెలిసిపోవాలి అసలు దుఃఖం అని రావాలి అని. రైట్, అదే అబ్జర్వేషన్. రైట్, నెక్స్ట్ విజయ గారు ఫల పుష్పాణి. ఫలాని చ పుష్పాణి చ ఫల పుష్పాణి ఇతరేతర ద్వంద్వ సమాసం. కరెక్ట్. దీనికి రెండు రకాలుగా రాయొచ్చు విగ్రహ వాక్యం. ఫలం చ పుష్పాణి చ రాయొచ్చు. కంపల్సరీ అంతిమ పదం ఇప్పుడు ఇక్కడ ఉండని ఫలము పుష్పం అని రెండు పదాలే ఉన్నాయి, కానీ కానీ సమస్త పదము ద్వివచనం. ఫలం పుష్పం అని రెండు అవయవాలే ఉన్నాయి, కానీ సమస్త పదం బహువచనంలో ఉంది. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా అంతిమ పదం బహువచనం అయి తీరాలి. పూర్వ పదం బహువచనమైనా చెప్పచ్చు, ఏకవచనమైనా చెప్పచ్చు. ఫలం చ పుష్పాణి చ చెప్పచ్చు, ఫలాని చ పుష్పాణి చ కూడా చెప్పచ్చు. ఎలా చెప్పినా విగ్రహవాక్యము అంతిమ పదం మాత్రం బహువచనమే ఉండాలి. ఎందుకు? సమస్త పదం బహువచనంలో ఉంది కాబట్టి. రెండు అవయవాలే ఉంటూ, ఇందాక శంఖచక్ర గదా పద్మానిలో పద్మం అనేది అది దాని ఏమంటారు బహువచనంలో ఉండాల్సిన రూల్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఉన్నాయి కాబట్టి సమస్త పదం ఆల్రెడీ బహువచనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి రెండే ఉంటూ బహువచనంలో వస్తున్నప్పుడు అంతిమ పదం బహువచనంలో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే దీన్ని ఇంకోటి కూడా చెప్పచ్చు, ఫల పుష్పం అని కూడా చెప్పచ్చు. సమాహారం చేసి చెబితే ఫలంచ పుష్పంచ అనయో సమాహార ఫల పుష్పం అని కూడా అంటే అక్కడ ఇస్తే ఇక్కడ ఇవ్వలేదు, ఫల పుష్పాణియే ఇచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జాంపుల్ ఫల పుష్పాణి అని లేకపోతే ఫల పుష్పే అనే రావాలి. అంతేగాని ఈ ఫలము పుష్పం అనే అవయవాలు సమాహార ద్వంద్వంలో ఉపయోగింపబడకూడదు అనే నియమము లేదు. మనం ఎలా చెప్తాము అనే దాన్ని బట్టి అక్కడ మన వివక్ష అంటారు దాన్ని, అంటే చెప్పాలనే కోరిక. మనం ఎలా చెప్దాం అనుకుంటున్నాము అనే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది సమస్త పదం ఎప్పుడు కూడా. ఓన్లీ ఫల పుష్పాణి అని బహువచనంలో చెప్దాం అనుకుంటే తప్పేం లేదు, పూలు పళ్ళు అని చెప్పచ్చు. కానీ పూలు పళ్ళు వీటి యొక్క సమూహార్థంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఫల పుష్పం అని కూడా చెప్పచ్చు. అలా అన్నిటికీ వర్తిస్తుంది. సుఖ దుఃఖం కూడా వర్తిస్తుంది. ఇందాక జయాపజయం అనేది కూడా వర్తిస్తుంది, అన్నిటికీ వస్తుంది. అంటే ఆ సమాహారము అని. గెలుపులు ఓటములు అనుకుంటాం, మామూలుగా గెలుపు ఓటమి. జీవితంలో అనేక సార్లు గెలుస్తూ ఉంటాం, అనేక సార్లు ఓడుతూ ఉంటాం అనే వాక్యం చెప్పాల్సి వచ్చింది అనుకోండి, గెలుపు ఓటములు సహజం అన్నప్పుడు సమాహారంగా కూడా చెప్పుకోవచ్చు దాన్ని. ఘటపటం కూడా అలా సమాహారం కూడా చెప్పచ్చు. మీరు ఎందుకు చెప్పాను ఘటపటవు అనేది? ఒకసారి ఎప్పుడో పేపర్లో ద్వివచనంలో ఇచ్చారు. మన వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్ గా చక్కగా ఘటపటమే వస్తుంది, ఘటపటవు అనేది ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది అనుకున్నారు. కాదు కదా, ఘటపటవు కూడా రావచ్చు కదా. అది అబ్జర్వ్ చేసుకోవాలి. మనకు పుస్తకంలో ఇచ్చినంత మాత్రం ప్రింటింగ్ మిస్టేక్ కాదు. అక్కడ వాళ్ళు కేవలం ఒక కుండ ఒక వస్త్రం గురించే చెప్పారు కాబట్టి ఘటపటవు అని మాత్రమే వచ్చింది. ఒక పండు ఒక పువ్వు గురించి మాత్రమే చెప్తే ఫలము పుష్పం ఫల పుష్పే అని మాత్రమే వస్తుంది. సమూహంగా చెప్పినప్పుడే ఫల పుష్పం అని సమాహారం వస్తుంది. అలా కాదు, బోలెడు వస్తువులు అని చెప్తున్నాము, అవయవాలే నెంబర్ ఆఫ్, అంటే టైప్స్ ఆఫ్ అవయవాలు, టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ డిఫరెంట్ గా ఉంటూ లేకపోతే రెండే ఉంటున్నాయి బహువచనంలో వస్తుంది అన్నప్పుడు వాటికి బహువచనం కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇది అర్థం చేసుకోవడం మాత్రమే ఇది, అంతే. ఓకే, నెక్స్ట్ త్రిపాది. రవళి. త్రిపాది త్రయాణం పాదానాం సమాహారః త్రిపాది ద్విగు సమాసః. అంతే, త్రయాణం పాదానాం సమాహారః త్రిపాది ద్విగు సమాసః. కామక్రోధౌ. రమ్య. కామశ్చ క్రోధశ్చ ఇతరేతర ద్వంద్వః. అంతే, కామశ్చ క్రోధశ్చ కామక్రోధౌ ఇతరేతర ద్వంద్వం. ఓకే, ఉమాదేవి గారు. క్షుత్ పిపాసే. క్షుత్ పిపాసశ్చ. క్షుత్ అండి. అంతే, క్షుత్ చ. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహము. సో క్షుత్ చ ఆకలి దప్పికలు అంటామే మనం, అదనమాట. క్షుత్ చ. క్షుత్ ధకారాంత శబ్దం అండి అది. క్షుత్ అనేది ధకారాంత శబ్దము. క్షుత్ అని వస్తుంది, ప్రథమా విభక్తిలో క్షుత్ అని వస్తుంది. క్షుత్బాధ అంటాం చూడండి. సో క్షుత్ యాక్చువల్ గా అవ్వడానికి ధకారాంత స్త్రీలింగ శబ్దము, ప్రథమా విభక్తిలో క్షుత్ అని వస్తుంది. సో క్షుత్ చ పిపాసా చ క్షుత్ పిపాసే ఇతరేతర ద్వంద్వం. కరెక్ట్. ఓకే,
నెక్స్ట్ ఎవరున్నారు కనపడుతున్నారు? ఎవరు కనపడుతున్నారు? పి విజయ్ కుమారి గారు, జన్మ మృత్యు. మహోదయే జన్మం చ మృత్యుః చ ఇతరేతర ద్వంద్వః. బానే ఉంది కానీ జన్మం అనకూడదండి. నామ, జన్మ, కర్మ, చర్మ ఇవన్నీ నకారాంత నపుంసకలింగ శబ్దాలు. వాటికి ప్రథమ విభక్తి జన్మం, నామం అని ఉండదు. నామ అంటేనే మమ నామ అంటున్నామంటే చర్మ, నామ, కర్మ ఇవన్నీ కూడా, అలాగే జన్మ అన్ని కూడా నకారాంత నపుంసకలింగ శబ్దాలు. వాటికి హలంతం ఉండదు. ఉండకుండా జస్ట్ జన్మ అని మాత్రమే ఉంటుంది. సో జన్మచ మృత్యుశ్చ, జన్మ మృత్యు. కరెక్ట్. ఇతరేతర ద్వంద్వం. ఎస్, మూర్తి గారు ఇందా నుంచి హ్యాండ్ రైజ్ చేసి కూర్చున్నారు. చెయ్యి నొప్పి వస్తుంది, చెప్పండి. దించేస్తారు మేడం, చెయ్యి నొప్పి ఉండదు ఇంకా. పర్వాలా, చెప్పండి. ఇప్పుడు అష్టాధ్యాయి, అష్టానాం అధ్యాయానాం అష్టాధ్యాయి అన్నారు కదా మేడం. సమాహార మర్చిపోకూడదు. సమాహార, అదే సమాహార అన్నారు కదా. అది అధ్యాయ అన్నది పుల్లింగం కదా. అవును, పుల్లింగం. పుల్లింగం షష్ఠి పెడుతున్నారు, బహువచనం పెడుతున్నారు. అయితే ఇక్కడ అష్టాధ్యాయి అన్నది స్త్రీలింగం వచ్చింది కదా. అది దాని గురించి ఏం లేదు, కొన్నిటికి రూల్ అంతే. అది మనం ఇప్పటి వరకు మనకు వచ్చిన ఎగ్జాంపుల్స్ లో వచ్చిన వాటిలో త్రిలోకి గాని, పంచవటి గాని, ఈ అష్టాధ్యాయి గాని ఇవన్నీ కూడా అకారాంత శబ్దాలు యాక్చువల్ గా. అంటే ఎలాగా? వటహ వేద, చతుర్వేది కానీ వేద, వటహ, లోకః, అధ్యాయః, శతం కూడా, ఇన్ఫాక్ట్ శతం కూడా అకారాంత శబ్దమే. త్రిశతి వచ్చింది కదా. సో అబ్జర్వేషన్ ఇక్కడ రూల్ మీకు చెప్పలేదు, బట్ అబ్జర్వేషన్ ఏంటంటే అకారాంతంతో వస్తున్న శబ్దాలు వస్తున్నప్పుడు మీకు అకారాంతం అంటే యూజువల్ గా స్త్రీలింగంలో అయితే ఉండవు కదా అకారాంతం. పుంలింగం కానీ నపుంసకలింగంలో కానీ వస్తాయి. అలాంటప్పుడు సమాహార ద్విగు అంటే ద్విగు సమాసము సమస్త పదము స్త్రీలింగంలో వస్తుంది. అంటే ఈకారాంతంలో స్త్రీలింగం కూడా మళ్ళీ వేరే రకంగా రాదు, ఈకారాంతం వస్తుంది. ఈకారాంతం, దీర్ఘం, దీర్ఘం ఈకారాంతంగా వస్తుంది అనేది అబ్జర్వేషన్ నాది. తర్వాత పటం ఏంటి మేడం? పటం ఏ లింగము? పటం, పటః, ఘటః, ఘటః, పటః. పటః అంటే వస్త్రం, పుల్లింగం. పుంలింగం. అయితే ఘట పటౌరు కూడా అనొచ్చు అనమాట అక్కడ, అంతే కదా. ఘట పటం అని ఇచ్చారంటే అంటే అలా కాదు, నేను అదే అంటున్నా. వాళ్ళు సమూహార్థంగా ఒక గ్రూపు లాగా చెప్పాలనుకున్నప్పుడు ఘటపటమే కరెక్ట్. ఇప్పుడు అక్కడ మీ ఎదురుకుండా కొన్ని కుండల గుట్ట పడేసిందండి, ఉంది మీ ముందర. అలాగే కొంత బట్టల గుట్ట ఉందండి. అప్పుడు ఆ మొత్తం కలిపి సమూహార్థంగా చెప్పాలి అంటే ఘటపటం అనే చెప్తారు మీరు. అలా కాదు, మీకు ఎదురుగా ఒక కుండే ఉంది, ఒక వస్త్రం మడతపెట్టి కనబడుతోంది. అప్పుడు చెప్పాలంటే సమూహార్థం చెప్పలేరు. అప్పుడు మీరు చెప్పకుండా ఏం చేస్తారు? అది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉందని చెప్పడానికి ఘటశ్చ పటశ్చ అని చెప్తారు. అప్పుడు సమస్త పదం ఘటపటౌ అనే వస్తుంది. ఇవి ఎక్కువ ఉన్నప్పుడు ఘటపటం అని వస్తుంది. ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కూడా రావచ్చు, ఘటపటాహ కూడా రావచ్చు. అప్పుడు అంటే డౌటే అది. ఇతరేతరంగా కూడా చెప్పొచ్చు దాన్ని. ఘటపటాహ కూడా ఇందాక మనకు వచ్చింది, ఫలపుష్పాణి వచ్చింది కదా. అలా చెప్పచ్చు, కూడా ఎందుకు లేదు అని అనొచ్చు. ప్రతిదీ చెప్పలేరు కదా, ప్రతిదీ చెప్పలేరు. అది ఇతరేతర ద్వంద్వంలో వస్తుంది. ఇతరేతర ద్వంద్వంలో కూడా రెండు వస్తువులు ఒక్కొక్కటే ఉన్నాయని చెప్పడానికి ఏమో ద్వివచనం కనబడితే అలా చెప్పుకోవాలి. ఘటపటౌ ఫలపుష్పే సుఖ దుఃఖే, లేకపోతే ఇంకోటి ఏంటి వచ్చింది ఇక్కడ, కామక్రోధౌ క్షుత్పిపాసే, ఇలా అన్ని ద్వివచనంలో వస్తున్నాయంటే అర్థం ఏమిటంటే మీరు విగ్రహ వాక్యం కంపల్సరీ రెండు అవయవాలకి ఏకవచన ప్రయోగంతో మాత్రమే చెయ్యాలి. ఓకే, అలా కాదు అన్ని నపుంసకలింగంలో వచ్చి ఏకవచనంలో కనపడుతోంది సమస్త పదము అన్నప్పుడు అర్థం ఏమిటి అంటే అది సమాహార ద్వంద్వము. సమాహార ద్వంద్వానికి మీరు విగ్రహవాక్యం రాసేటప్పుడు ఉన్న అవయవాలకి ఎయిదర్ ఏకవచనం పెట్టచ్చు ఆర్ బహువచనం పెట్టచ్చు, ఎక్సెప్ట్ పాణిపాదం లాంటి ఎగ్జాంపుల్స్ తప్ప. ఓకే, అలా పెట్టొచ్చు. అలా కాదు అంటే ఇంకొక ఇదేంటి పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకో, బండ గుర్తులకి
సమస్త పదము ద్వివచనం కాకుండా బహువచనంలో ఉందనుకోండి, మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి, దాంట్లో ఎన్ని అవయవాలు ఉన్నాయి, రెండు కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా అవన్నీ ఏకవచనంలో రాసినా కూడా విడివిడిగా తప్పేం లేదు. ఎందుకంటే సమస్త పదం బహువచనంలో వచ్చేసింది అంటే అర్థం ఏమిటి, ద్వంద్వ సమాసంలో అది ఇతరేతరమే, ఖచ్చితంగా ఇతరేతరమే. సమస్త పదము బహువచనంలో వచ్చిందంటే ద్వంద్వ సమాసంలో, అదే సమాహార ద్వంద్వంలో, ద్వంద్వ సమాసంలో అది ఖచ్చితంగా ఇతరేతరమే. ఇతరేతరం అయినప్పుడు ఏం చెయ్యాలి, ఆ అవయవాలన్నీ ఎన్ని ఉంటాయో మినిమం 3 ఉంటాయి. బహువచనంలో వచ్చిందంటే మినిమం 3 జనరల్ గా ఉన్నాయనుకోండి, లెక్క పెట్టాలి ఎన్ని అవయవాలు ఉన్నాయని. లెక్క పెట్టి గనక మినిమం 3 గనక 3 అంతకంటే ఎక్కువ ఉంటే అన్నిటినీ ఏకవచనంలో రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతిమ పదం లింగం దాన్ని చూసుకుని పెట్టుకోవచ్చు. లేదు 2 అవయవాలే ఉంటున్నాయి, ఉండే అవయవాలు 2, కానీ సమస్త పదం బహువచనంలో ఉంది ద్వంద్వ సమాసం. అప్పుడు ఏం చేయాలి అంటే అంతిమ పదానికి బహువచనం పెట్టి తీరాలి. పూర్వ పదానికి మీరు పెట్టినా పెట్టకపోయినా పర్వాలా, ఏకవచనం రాసినా ద్వివచనం రాసినా లేకపోతే బహువచనం రాసినా పర్వాలా, కానీ అంతిమ పదానికి, దానికి ఎగ్జాంపులే ఫల పుష్పాణి. ఓకే, ఫల పుష్ప, ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తో చెప్తా. ఫల పుష్పాణి ఉంది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఫల పుష్ప పత్రాణి ఉంది ఇంకొక ఎగ్జాంపుల్. ఫల పుష్పే ఉంది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఫల పుష్పే ఉంది, 4వది ఫల పుష్పం. ఇవి నేను చెప్తున్నది. అంటే ఫల పుష్పాణి, ఫల పుష్పే ద్వివచనం, ఫల పుష్పం ఏకవచనం, ఫల పుష్పాణి బహువచనం, ఫల పుష్ప పత్రాణి ఇది కూడా బహువచనంలో ఉంది. ఇలా అన్ని ద్వంద్వాలే, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలే. అయితే ఎలా తెలుస్తుంది, ఎలా రాయాలి విగ్రహవాక్యం అంటే, ముందు మీరు ఏకవచనం తీసుకుందాం. ఫల పుష్పం అని చూసారనుకోండి, ఏకవచనంలో చూస్తున్నారు అనుకోండి, ఓహో ఇది నపుంసకలింగ ఏకవచనం వచ్చింది, సమాహార ద్వంద్వము అని అవయవాల్లో చూస్తే ఫలము పుష్పం అని 2 అవయవాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి రెండింటిని విగ్రహవాక్యంలో రాసేటప్పుడు ఎయిదర్ ఏకవచనం రాయొచ్చు ఆర్ బహువచనం రాయొచ్చు. ఫలం చ పుష్పం చ అనయోః సమాహారః, ఫలాని చ పుష్పాని చ ఏతేషాం సమాహారః. ఏది రాసినా కరెక్టే దానికి, రైట్? లేదు, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వచ్చింది ఇంకో పదం, ద్వివచన పదం వచ్చింది, ఫల పుష్పే అని ఇచ్చారు. ఇప్పుడు నపుంసకలింగ ద్వివచనంలో ఉంది, ఉన్నది 2 అవయవాలు ఫలం పుష్పం, 2 నపుంసకలింగ పదాలు కాబట్టి సమస్త పదం కూడా నపుంసకలింగంలో ద్వివచనంలో వచ్చింది. ద్వివచనంలో వచ్చిందంటే అక్కడ ఉన్న సంఖ్య 2 అని అర్థం. కాబట్టి రెండింటినీ కూడా ఏకవచనంలో మాత్రమే రాయాలి. ఫలం చ పుష్పం చ అంతే రాయాలి, అంతే. ఫలం చ పుష్పం చ ఇతరేతర ద్వంద్వ. ఓకే, ఇది 2 అయిపోయింది. 3వది వచ్చింది, ఫల పుష్పాణి అంటున్నా నేను. సమస్త పదం బహువచనంలో వచ్చింది, కానీ అవయవాలు 2 ఉన్నాయి. మళ్ళీ ఫలము పుష్పమే ఉన్నాయి, కానీ సమస్త పదం బహువచనం వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఎయిదర్ 2 బహువచనంలో ఉన్నాయి, లేదంటే అంతిమ పదం బహువచనంలో ఉంది. ఖచ్చితంగా అంతిమ పదం బహువచనంలో ఉండాలి, లేదంటే 2 బహువచనంలో ఉండాలి. సో అప్పుడు విగ్రహవాక్యం ఎట్లా వస్తుంది, ఫలాని చ పుష్పాణి చ ఆర్ ఫలం చ పుష్పాణి చ. ఖచ్చితంగా పుష్పాణి ఉండాలి అక్కడ ఉండాలి. ఎందుకంటే మరి బహువచనం రావాలంటే మీరు 2 బహువచనం రాయాలి, లేదంటే లాస్ట్ బహువచనం రాయాలి, లేకపోతే రాదు. ఇక కాదు లాస్ట్ సమాహారం రాదు కది, అక్కడ ఇతరేతర ద్వంద్వం. ఫలం చ పుష్పాణి చ ఆర్ ఫలాని చ పుష్పాణి చ, ఫలాని చ పుష్పాణి చ ఆర్ ఫలం చ పుష్పాణి చ అంతే ఉంటుంది, ఫల పుష్పాణి. ఇక లాస్ట్ వచ్చేసరికి ఇంకొక అవయవం ఇంక్లూడ్ అవుతోంది, ఫల పుష్ప పత్రాణి అన్నాం. అక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా సమస్త పదం బహువచనంలో వచ్చేస్తుంది. కాబట్టి 3 ఏకవచనంలో రాయొచ్చు. ఫలం చ పుష్పం చ పత్రం చ కలిపి వస్తుంది. కలిపి అంటే ఫల పత్ర పుష్పాణి ఇతరేతర ద్వంద్వం. లేదు ఫలాని చ పుష్పాణి చ పత్రాణి చ 3 బహువచనంలో రాయొచ్చు. లేదు ఫలం చ పత్రే చ పుష్పాణి చ ఇట్లాగా ఒకటి ద్వివచనంలో, మధ్యలో పదం ద్వివచనంలో రాయొచ్చు, కానీ అంతిమ పదం దాంట్లోనే ఉండాలి, సేమ్ వచనంలో ఉండాలి, బహువచనం కంపల్సరీ ఉండాలి. సో ఇదన్నమాట విషయం. ఓకేనా, రైట్? క్లియర్? ఇప్పుడు అర్థమైందా అందరికి? అమ్మయ్యా,
మహోదయే ఎస్ విజయ్ కుమార్ గారు చెప్పండి. మహోదయ్ ఇది ద్విగు సమాసంలో త్రిలోకి అనేది లోకః పుంలింగం అయినప్పుడు లోకి అయిన త్రిలోకి అయినట్లు చతుర్వేదాః పంచ పాండవాః అది వేరు, నవగ్రహాః ఇలాంటివి ఎలాగవుతాయి వేరు. మహోదయే? అది వేరు కదా, మనకు అలా చెప్పలేదు కదా ఇంతవరకు. వాటిని సమాహారంగా చెప్పచ్చో చెప్పకూడదో మనకు తెలియదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలో మనకైతే ఆ ఎగ్జాంపుల్స్ కూడా లేవు, ఓ ఓ తెలియదు. అందుకని ఎలా చెప్తారు సమాహారంగా? వాళ్ళందరూ ఇప్పుడు పాండవులందరినీ ఒక గుంపుగా చెప్పాలంటే ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేసిన థియరీ ప్రకారం పాండవి అని చెప్పాలి, పంచ పాండవి అనాలి. కానీ ఇంతవరకు నేను ఆ పద ప్రయోగం అయితే ఎక్కడా చూడలేదు. అవును మహోదయే. సో అందుకు నాకు తెలియదు అవి చెయ్యొచ్చా, దానికైనా రూల్స్ ఉన్నాయా అనేది అయితే తెలియదు. రైట్? ఎందుకంటే నిజ జీవితంలో ఇన్ ద సెన్స్ మనం ఉపయోగించే సంస్కృతంలో మనం సమాహార ద్వంద్వం రాయడం అనేది చాలా తక్కువ, ఆర్ సమాహార ద్విగు రాయడం అనేది చాలా తక్కువ. ఎవరు జనరల్ గా రాయం అన్లెస్ త్రిశతి సప్తశతి లేకపోతే సప్తాహ లేకపోతే మన అష్టాధ్యాయి ఇలాంటి ఆల్రెడీ డిఫైన్డ్ నేమ్స్ ఉంటాయి కదా పుస్తకాల పేర్లో, ఏవో స్తోత్రాల పేరు, అవి వాడేస్తాం. గానీ మనంతట మనంగా వాక్య నిర్మాణం చేస్తున్నప్పుడు మనంతట మనంగా కొత్తవి సృష్టించడం చేసేటప్పుడు మనం ఆ సమూహానికి వెళ్ళం జనరల్ గా. త్రిశులోకే నారద ముని త్రిశులోకేషు భ్రమతి అనే అంటాం గాని త్రిలోక్యాం అని చెప్పం జనరల్ గా. మనం రాయాల్సి వస్తే అంతే కదా, మనం రాయాల్సి వస్తే చెప్పం జనరల్ గా. సో అందుకని ఈ ప్రయోగాలు ఉన్నాయా లేవా అనేది ఇంకా డీప్ గా తవ్వితే గాని, అసలు స్త్రీలింగ రూపం ఎందుకు వస్తుంది అనేది తెలిస్తే గాని మనకి తెలియవు. అవన్నీ అంత అవసరం లేదు కాబట్టి మనం వెళ్ళట్లేదు అక్కడికి. రైట్. సో నెక్స్ట్ బిట్, అధదత్తాని విగ్రహవాక్యాన్ని అవలంబే సమస్త పదం సమస్త నామచ లిఖత. చతుర్నాం వేదానాం సమాహారః ఏమవుతుంది? చతుర్వేది ద్విగు సమాసం. ఓకే, సప్తాహకి అలా రాయాలండి. సప్తానాం అహ్నాం సమాహారః అయ్యో నేనే చెప్పేశానా? సప్తాహ ఇది కూడా ద్విగుయే, ఇది కూడా ద్విగుయే. అహ్నాం హాకి లోపల నుంచి నకారం రాయాలి, వన్నీ రాస్తాను చూసారా అట్లా అన్నమాట. రైట్. నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ సార్, ఇదిగో మూర్తి గారు వచ్చింది అలాంటిదే ఎగ్జామ్. కందశ్చ మూలం చ ఫలాని చ. ఇక్కడ బహువచనం లాస్ట్ కే బహువచనం రాశారు, మిగతా రెండు ఏకవచన ప్రయోగమే జరిగింది. రైట్. అక్కడ అలాగే కందాచ రాయొచ్చు, మూలానిచ రాయొచ్చు, తప్పులేదు దాంట్లో. కానీ అంతిమ పదం అక్కడ ఉండాలి ఖచ్చితంగా. ఫలానిచ అని రాశారు వాళ్ళు కాబట్టి కందమూల ఫలానిచ ఫలాని అని రాసుకోవాలి. ఇతరేతరం. ఓకే, కందలంటే యాక్చువల్ గా దుంపలు. రూట్స్ లోకి వచ్చేది ఏదైతే ఉంటుందో అది మన దుంపలన్నీ కూడా రూట్స్ అవ్వాలని రూల్ లేదు కదా, బంగాళదుంప కాండం అంటారు. రైట్. ఇప్పుడు రూట్స్ లో వచ్చే మరి వేరుశనక్కాయలు వస్తాయి, ఐ మీన్ పల్లీలు అంటారు కదా, అవి కింద వేరుశనక్కాయలు, అవి రూట్స్ కానీ అవి దుంపలు కాదు. క్యారెట్ దుంప కిందకి వస్తుంది మళ్ళీ, ఇది కాదు. అరటి కాయ కూడా దుంప కిందకే లెక్కెడతారు కానీ అది కాయ. ఇలా ఉంటాయి కదా, అందుకని రూట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వేరు పదార్థాల్లో కూడా మనం తినొచ్చు. కందలు అంటే దుంపలు, అది ఫలాని. ఓకే, రైట్. లక్ష్మీ చ సరస్వతీ చ. లక్ష్మీ సరస్వత్యౌ ఇతరేతర ద్వంద్వము. నటశ్చ నటీ చ సూత్రధారశ్చ. వస్తున్నట్టుంది. కనబడుతున్నానా? ఇప్పుడు కనిపిస్తున్నారు. అందరం ఉన్నామండి, కంగారు అక్కర్లా, అందరం ఉన్నాం. సో నట నటీ సూత్రధారాః అని రాయాలి అక్కడ. ఓకే, నట నటీ సూత్రధారాః ఇతరేతర ద్వంద్వః. నెక్స్ట్ నవానాం రాత్రీణాం సమాహారః. నవరాత్రం రావాలి. రాత్రి శబ్దం వచ్చింది కాబట్టి ఉత్తర పదంలో మనకు అది
నపుంసకలింగంలోనే రావాలి. సో నవరాత్రం ద్విగు సమాస. జయశ్చ అపజయశ్చ. జయాపజయౌ. అది చెప్పాలి కదా, అది చెప్పాలి కదా. జయాపజయౌ ఇతరేతర ద్వంద్వ. శుభం చ అశుభం చ అనయోః సమాహారః. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. శుభాశుభం అనేది శుభాశుభే కూడా అనొచ్చు. ఇతరేతరంగా చెప్పింది ఇందాక పైన సుఖ దుఃఖే అని చెప్పినట్టు. బట్ వీళ్ళు ఇక్కడ దీనిలాగా చెప్పారు శుభాశుభం. ఎందుకు సార్ మూర్తి గారు టార్చ్ చేసి కూర్చున్నారు? పర్వాలేదు, ఏం పర్వాలేదు. కరెంట్ లేకపోతే ఏమైపోయింది? ఇలా పెట్టినా మీరు కనపడరు, ఇదే కనపడుతుంది. కానీ పుస్తకం కనపడలేదు మేడం నాకు ఇక్కడ. మీరు మరి మా వైపు వేస్తున్నారు టార్చ్, పుస్తకం వైపు వేసుకోవాలి. లేదు మేడం, ఇటుపక్కే వేసాను, పుస్తకం మీద వేస్తున్నాను. ఓకే రైట్. శుభాశుభం సమాహార ద్వంద్వ. పాపం చ పుణ్యం చ. పుణ్యే కదండి. పాప పుణ్యే, పాప పుణ్యే. ఎందుకు? పుణ్యం నపుంసకలింగ పదం వచ్చింది చివరిలో, అందుకని పుణ్యే రావాలి. పాప పుణ్యే ఇతరేతర ద్వంద్వం. వృక్షాశ్చ పర్ణాని చ లతాశ్చ. అన్ని కానీ వృక్ష పర్ణ లతాశ్చ. అంతే, వృక్ష పర్ణ లతాః ఇతరేతర ద్వంద్వం. యుధిష్ఠిరశ్చ, అదే చెప్పాల్సిన. యుధిష్ఠిరశ్చ అర్జునశ్చ. నకులశ్చ సహదేవశ్చ. అంతే. యుధిష్ఠిర అర్జునౌ నకుల సహదేవౌ రెండు కూడా ఇతరేతర ద్వంద్వాలు. మహోదయ ఇక్కడ నవానాం రాత్రినాంకి మనం నవరాత్రం చెప్పుకున్నాం కదా, అలాగే పంచ వచ్చినా త్రీ వచ్చినా అలాగే త్రిరాత్రం పంచరాత్రం చెప్పుకోవాలి. అంతే, అక్కడ రూల్ అంతా నవతో సంబంధం లేదు, రాత్రితో మాత్రమే సంబంధం. దానికి రూల్ ఉంది, దానికి రూల్ ఉంది. ఓకే, అందుకని సరే. ఉదాహరణ అనుగుణం రూపాణి లిఖత. నాకు తెలిసి ఇది మీరు రాసుకోవచ్చు, బట్ చెప్పిస్తాను నేను. ఉండండి ఇక్కడ వృక్షాహచ పర్ణానిచ అని మధ్యలో ప్లూరల్ ఇచ్చాడు కదండి బహువచనం. మరి ఆ బహువచనాన్ని మనం రాయని అవసరం లేదా? లతాహచ కూడా ఇచ్చారుగా, మరి అన్ని బహువచనంలోనే ఇచ్చారుగా. ఓ వృక్ష కరెక్ట్. పదం ఒక్కటే బహువచనంలోకి రాయాలి. సమస్త పదం కూడా బహువచనంలోనే ఉంటుంది. ఒకవేళ అన్ని ఏకవచనంలో ఇచ్చినా సమస్త పదం బహువచనంలోనే ఉంటుంది. ఓకే సార్ చెప్పేస్తున్నారు శర్మ గారు. సో నేను చెప్పిస్తాను ఒక్కొక్కరి చేత. ఉండండి, ఎందుకంటే ఇది గందరగోళం అయిపోతుంది. లేకపోతే నిజంత రూపం రాయాలట, నిజంతంలో భవిష్యత్ కాలం రాయాలట, మళ్ళీ భూతకాలంలో కూడా రాయాలి. అంటే వాళ్ళు ఇచ్చేసారు ఎగ్జాంపుల్. వర్తమాన లట్లకారం ఇచ్చారు, మామూలు లట్లకారం కర్తరిలో. ఓకే, సో పఠతి ఇస్తే పాఠయతి, పాఠయిష్యతి, అపాఠయత్ 3 రూపాలు రాయమన్నారు. రైట్. వాణి శ్రీరామ్ గారు లిఖతి. లేఖయతి, లేఖయిష్యతి, అలేఖయత్. అంతే, లేఖయతి, లేఖయిష్యతి, అలేఖయత్. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ సురేష్ మిలతి. మిలతి మేలయతి, మేలయతి, మేలయిష్యతి, మేలయిష్యతి, అమేలయత్. అంతే, మేలయతి, మేలయిష్యతి, అమేలయత్. కరెక్ట్. జి సుబ్బారావు గారు జానాతి. సార్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సుబ్బారావు గారు. త్రివేణి. జ్ఞాపయతి, జ్ఞాపయిష్యతి, అజ్ఞాపయత్. జ్ఞాపయతి, జ్ఞాపయిష్యతి, అజ్ఞాపయత్ అని వస్తుంది జానాతికి. ఆ 3 రూపాలు వస్తాయి. రైట్. గుండప్ప గారు శృణోతికి చెప్తారా? మేడం చెప్తాను మేడం.
శ్రావయతి ఆ, శ్రావయిష్యతి ఆ, అశ్రావయత్ అనొచ్చు. అంతే కరెక్ట్. శ్రావయతి శ్రావయిష్యతి అశ్రావయత్ కరెక్ట్. మధుసూదనాచార్యులు గారు స్మరతి సార్ ఉన్నారా? మధుసూదనాచార్యులు గారు చెప్పండి సార్. ఉన్నాను మేడం. ఉమ్, స్మారయతి స్మారయిష్యతి అస్మారయత్. స్మారయతి స్మారయిష్యతి అస్మారయత్ కరెక్ట్. ఓకే, ఇందిరా పోతరాజు గారు గచ్చతి. ఇందిరా పోతరాజు గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఓకే, పనతుల శ్యామల గారు చెప్పండి. ఆదిలక్ష్మి గారు ఉన్నారా? చెప్పండి. గమయతి గమయిష్యతి అగమయత్. అంతే, గమయతి గమయిష్యతి అగమయత్. సుధాశ్రీ గారు నెక్స్ట్ వన్ తిష్టతి. స్థాపయతి స్థాపయిష్యతి అస్థాపయత్. అంతే, స్థాపయతి స్థాపయిష్యతి అస్థాపయత్. ఓకే, లక్ష్మీ కుమారి గారు నెక్స్ట్ వన్ అంటే లాస్ట్ పిబతి. పాయతి మేడం, నేను వినలేదు లాస్ట్ లెసన్. పాయతి పాయయతి పాయయతి. ఓకే, పాయయతి పాయయిష్యతి అపాయయత్. అంతే, పాయయతి పాయయిష్యతి అపాయయత్. ఓకే, అలా వస్తాయి వాటి రూపాలు. నెక్స్ట్ ది త్వా తుమున్ అండ్ తవత్తు ప్రత్యయ రూపాలు చెప్పాలి. అంటే మళ్ళీ కారయతి అని ఇచ్చారు, మామూలుగా ఇచ్చారు వాళ్ళు. అంటే కరోతికి కారయతి అని వస్తుంది. సో అది ఇచ్చారు, నిజంత రూపమే ఇచ్చారు, ప్రత్యయాంతాలు రాయమంటున్నారు. సో కారయతి ఇస్తే కారయిత్వా కారయితుం కారితవాన్ అని రాయాలిట. నెక్స్ట్ చెప్పాల్సింది వెంకట నర్సు గారు చెప్తారా సార్? పాయయతికి పాయయిత్వా పాయయితుం పాయితవాన్. అంతే, పాయయిత్వా పాయయితుం పాయితవాన్ కరెక్ట్. పాయితవాన్, అక్కడ పాయయితవాన్ రాదు, పాయితవాన్ అని మాత్రమే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎక్కడ చూస్తున్నాను? ఉమాదేవి పెనుమత్స గారు చెప్పండి. దాపయతి. మహోదయ దాపయతి దాపయిత్వా దాపయితుం దాపితవాన్. దాపయిత్వా దాపయితుం దాపితవాన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ శ్రీహరి నంబూరి గారు పాఠయతి. ఇది పాఠయిత్వా పాఠయిత్తుం, ఇక్కడ కూడా దీర్ఘం పాఠితవాన్. పాఠితవాన్ కరెక్ట్. పాఠయిత్వా పాఠయితుం పాఠితవాన్ కరెక్ట్. నెక్స్ట్ అంజన కాదు రజనీచంద్ గారు హాసయతి. నమస్తే మేడం. నమస్తే. ఆశయిత్వా ఆశయిత్వం ఆశితవాన్. అది హాసయిత్వా హాసయితుం హాసితవాన్. హాసయిత్వా హాసయితుం హాసితవాన్ కరెక్ట్. నెక్స్ట్ అంజనా గారు దర్శయతి. దర్శయతి దర్శయిత్వా దర్శయితుం దర్శితవాన్. దర్శయిత్వా దర్శయితుం దర్శితవాన్ కరెక్ట్. ఓకే, లాస్ట్ వన్ శ్రీవల్లి గారు చాలయతి. దర్శయితవాన్. దర్శితవాన్ రావాలండి, దర్శయితవాన్ గా దర్శితవాన్ అంతే. చాలయిత్వా చాలయితుం చాలితవాన్. చాలయిత్వా చాలయితుం చాలితవాన్ కరెక్ట్. ఓకే, సో అదనమాట. ఒక్క క్షణం. ఓకే, సో నెక్స్ట్ ఉదాహరణానుసారం నిజంత ప్రయోగం కృత్వా ద్వితీయం వాక్యం పూరయత. అణిజంతం అంటే నిజంతము కానిది. అశ్వాహ రథం వహంతి. వహంతి అనే దానికి అర్థాలు చాలా ఉన్నాయండి. ప్రవహించటము, మోయడమే కాకుండా లాగడం అనే అర్థం కూడా ఉంది. సో అశ్వాహ రథం వహంతి అంటే
అశ్వములు రథములు లాగుతున్నవి అని. ఇక్కడ సారథి అది అణిజంతం, అంటే డైరెక్ట్ గా వహంతి అని ఉంది. అదే నిజంతం చెప్పాలంటే సారథి అశ్వై రథం వాహయతి, సారథి అశ్వముల చేత గుర్రముల చేత రథమును లాగిస్తున్నాడు, అవి లాగుతున్నాయి, ఇతను లాగేలాగా చేస్తున్నాడు. సో దీనికి ప్రతివాక్యానికి అర్థం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో శిశు క్షీరం పిబతి, పిల్లవాడు పాలు తాగుతున్నాడు. మాతా శిశునా క్షీరం పాయయతి పాయయతి. వృక్షాత్ ఫలం పతతి, చెట్టు నుండి పండు పడుతున్నది. సహ వృక్షాత్, అతను చెట్టు నుండి పండును పాతయతి పడవేస్తున్నాడు. ఓకే, పాతయతి. శిష్యాహ పఠంతి, శిష్యులు చదువుతున్నారు. అహం శిష్యాన్, నేను శిష్యులను పాఠయామి. అహం పాఠయామి. నెక్స్ట్ రామః వనం అగచ్చత్, లంగ్ వచ్చింది అక్కడ చూడండి, ఉండండి. రాముడు అడవికి వెళ్ళాడు. కైకేయి రామం వనం, కైకేయి రాముని అడవికి అగమయత్. ఓకే, అగమయత్. ఇప్పుడు అగచ్చత్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు డైరెక్ట్ గా మీకు ప్రథమ పురుష ఏకవచనం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం లేదు, దేంట్లో అయినా కూడా డైరెక్ట్ గా మీకు తెలుస్తుంది. లేకపోతే ఉత్తమ పురుషులోకి అలా వచ్చినప్పుడు మామూలుగా అదే సేమ్ లకారం అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది భూతకాలంకి వచ్చింది అంటే ముందు మనకి తెలియాల్సింది ఏంటంటే అగచ్చత్ రాగానే డైరెక్ట్ గా అగమయత్ రాయడానికి టైం పడుతుంది మనకి, రైట్? సో ఫస్ట్ ఎలా వెళ్ళాలి, వెనకాల మనకు తెలిసిన దారిలో వెళ్ళాలి. ఎప్పుడు తెలియని దారిలో వెళ్తే తప్పిపోతాం. కాబట్టి అగచ్చత్ రాగానే మామూలుగా మనకు తెలియాల్సింది ఏంటి, గచ్చతి అని తెలియాలి, రైట్? సో గచ్చతి తెలిసిన తర్వాత గచ్చతికి నిజంతం ఏంటి, గమయతి అని అప్పుడు తెలుస్తుంది మనకి. గచ్చతికి గమయతి వస్తుంది, డైరెక్ట్ గా అగచ్చతికి రాయమంటే కష్టం. సో గచ్చతి అనుకుంటే గమయతి వచ్చింది కాబట్టి ఇప్పుడు అగమయత్ రాయడం తేలిక, ఇప్పుడు అగమయత్ రాయడం తేలిక. ఎప్పుడు అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారు, ఇందాక క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం ఆన్సర్ చెప్పలేదు, రైట్? ఛాత్రాహ పాఠం స్మరంతి, విద్యార్థులు పాఠమును తలుచుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. గురుహు ఛాత్రాన్ పాఠం గుర్తు చేస్తున్నాడు. సో స్మారయతి. ఉమేష పుస్తకం దదాతి, ఉమేష్ పుస్తకాన్ని ఇస్తున్నాడు. పితా పుస్తకం, తండ్రి పుస్తకమును ఇప్పిస్తున్నాడు. సేవిక కార్యం కృత్వా గచ్చతి, సేవిక పని మనిషి పని చేసి వెళ్ళిపోతున్నది. గృహిణి సేవికయ కార్యం డాష్. ఉండండి ఒక్క నిమిషం. ఫస్ట్ అర్థం తెలుసుకోండి, తప్పు అయిపోతుంది. లేకపోతే మీకోసమే చెప్తున్నాను, అక్కడ ఉంది కదా అని చెప్పేయకూడదు. రెండు ఉన్నాయి అక్కడ, కొంచెం తెలుసుకుని చెప్పండి. గృహిణి సేవికయ, స్వామిని అదే గృహిణి మనిషి చేత కార్యం పనిని డాష్ తాం గృహం ఆమెను ఇంటికి. ఇప్పుడు కార్యం కృత్వా గచ్చతి అని చెప్పేశారు అక్కడ, కానీ ఇక్కడ పనిని చేయించి పంపినది అని రావాలి. సో రెండింటికి ఇప్పుడు చెప్పాలి. కారయిత్వా రావాలి. ఇంతవరకు ఒక్కొక్క డాషే వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఒకటి ప్రత్యయాంతం వచ్చింది, ఒకటి లకారాంతం వచ్చింది. సో అందుకని అర్థం తెలుసుకోవాలి, కంగారు మీరును. బాలకాహ కథాం శృణ్వంతి, బాలకులు కథను వింటున్నారు. పితామహ బాలకై కథాం, పితామహుడు తాతగారు శ్రావయతి. అహం శాలాం ప్రాప్నోమి, నేను ప్రాప్నోమి అంటే రీచింగ్ అని అర్థం వస్తుంది. సో నేను స్కూల్కి చేరుతున్నాను. మాతా మాం శాలాం ప్రాపయతి అంటే దింపుతున్న, డ్రాప్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ అతిథి ఉపవిశతి, ఆయన గారు వచ్చిన వాడు అతిథి కూర్చుంటున్నాడు, మనం ఊర్కంగా బలవంతంగా కూర్చోబెడతాం అనమాట. గృహస్థ అతిథిం
ఉపవేశయతి, శయతి 3 సెపరేట్ గా ఉండాలి, ఎక్కడ సంయుక్త అక్షరాలు లేవు. ఉపవేశయతి. ఓకే, నెక్స్ట్ ఘటః భూతలే తిష్టతి, కుండ నేల మీద ఉన్నది. సా ఘటం భూతలే స్థాపయతి. బాగుంది. గణేశః మహాభారతం అలిఖత్, గణేశుడు మహాభారతాన్ని రాశాడు. కానీ రాయించింది ఎవరు? వ్యాసః గణేశేన మహాభారతం అలేఖయత్. సో లేఖతి. సో అలిఖత్ అంటే లిఖతి, లిఖతి అంటే లేఖయతి, అలేఖయత్. డైరెక్ట్ గా రాయగలిగితే ప్రాబ్లం లేదు, ఒక్కొక్కసారి తప్పుపోతుందని చెప్పి చెప్తున్నా. వినోద కణికాం శ్రుత్వా సర్వే హసంతి. జోక్స్, వినోద కణిక అంటే జోక్. ఓకే, హాస్య కణిక, దాన్ని విని అందరూ నవ్వుతున్నారు. రమేశః వినోద కణికాం, రమేశుడు వినోద కణికను డాష్ సర్వాన్ వినిపించి అందరినీ నవ్విస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి. అంతే. శ్రావయిత్వా హాసయతి, శ్రావయిత్వా హాసయతి. సేవకః వస్తూని ఆనయతి, సేవకుడు వస్తువులను తెస్తున్నాడు. స్వామి సేవకేన వస్తూని, ఇది మీకు తెలియదు. ఆనాయయతి, ఆనాయయతి. వినండి, సరిగ్గా వినండి. ఆ రావాలి. నయతికి నాయయతి వస్తుంది, ముందు ఆ అలాగే ఉంటుంది, ముందు ఆ అలాగే ఉంటుంది. నయతి, నాయయతి. సో ఆ నా 2 యాలు తి, ఈ 5 అక్షరాలు వస్తాయి. నాకి కూడా దీర్ఘం వస్తుందేమో అదే అంటే వస్తుంది కదా. ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? నయతి మాత్రమే తీసుకోవాలి. ఆ అనేది ఉపసర్గే కదా, పక్కన పెట్టండి. నయతి తీసుకోండి. నయతికి ఏం చెప్పుకున్నాం? నాయయతి. దానికి ఉపసర్గ చేర్చండి, మళ్ళీ ఆ తీసుకొచ్చి చేర్చండి, అయిపోయింది. ఓకే, ఆనాయయతి. 2 యాలు రావాలి, తీ రావాలి. జనాహ తరీతుం ఉద్యుక్తాః, జనులు ఈదడానికి రెడీగా ఉన్నారట. ఈదడం అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఈత్తారని కాదు, దాటటానికి. యాక్చువల్ గా చెప్పాలంటే ఏదైనా నదో, ఒక చెరువో, ఏదైనా కాలవో ఉంటే దాన్ని. నావికః జనాన్ డాష్ ఉద్యుక్తః తారయితుం. తరతికి తారయతి వస్తుంది, ఇక్కడ తరీతుం అన్నాడు కాబట్టి తారయితుం అనాలి. ఓకే, సో అదనమాట విషయం. దాని నుంచి ఏదో టైప్ చేస్తున్నా. మహోదయే నాకు మహోదయ్ చెప్పండి రమ్య. ఇది 8వది అర్థం అవ్వలేదు, అర్థం దాని మీనింగ్ అర్థం అవ్వలేదు. బాలకాః కథాం శృణ్వంతి, బాలకులు కథని వింటున్నారు. పితామహః బాలకైః పితామహః బాలకైః కథాం శ్రావయతి. తన తాతగారు బాలకులచే కథను వినిపిస్తున్నాడు అంటే వినేలా చేస్తున్నాడు అని చెప్పడం. ఓకే, మహోదయ్ ధన్యవాదాలు. ఇందాక మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ఫలపుష్పాణి రకరకాలుగా రాయడం అనేది, అది టైప్ చేస్తున్నా అనమాట ఫోన్ లో. ఒకసారి చూపిస్తే మీకు, సరేలేదు గ్రూప్ లో పెడతాలేండి, అది నేను ఎలా రాయొచ్చు అనేది. ఇప్పుడు దానికోసం కూర్చునే టైం లేదు. ఇంతవరకు క్లియరా? అవునండి. 5 వాక్యాలు ఒక్కసారి ఎట్లా పెడితే బాగుంటుంది మేడం, నోట్ డౌన్ చేసుకుంటాం. ఫలపుష్పాని ఫలపత్ర పంపిస్తా, గ్రూప్ లో పంపిస్తానండి, గ్రూప్ లో పంపిస్తాను. థ్యాంక్ యూ. గ్రూప్ లో పంపిస్తాను. ఈ లింక్ ఏ గ్రూప్ లో వచ్చిందో ఆ గ్రూప్ లో పంపిస్తాను. ఓకే, మనం సుభాషితాలు చెప్పేసుకున్నాం. ఈ తిష్టతి పదానికి నిజంతం వచ్చే లోపల కంప్లీట్ గా రూపమే మారిపోతా ఉంది కదా మేడం. అంతే, ధాతువు కదా. తిష్టతికి ధాతువే స్థా కదా, ధాతువుకే వస్తాయి ప్రత్యయాలు ఎప్పుడు కూడా. స్థా ధాతువు మీద వస్తుంది. అలాగే పశ్యతి కూడా అంతే. దర్శయతి అనేది నిజంతం అవుతుంది పశ్యతికి, ఎందుకు? దృశ్య ధాతువు కాబట్టి మారిపోతుంది రూపం. అంతే, తుమున్ ప్రత్యయం కూడా అందుకనే దృష్ట్వా, దృష్టవాన్, ద్రష్టుం ఇదేగా చెప్తాం, ద్రష్టుం ఇవేగా చెప్తాము. దృష్ట, దృష్టా, దృష్టం తా ప్రత్యయాలు. దర్శనీయ ఇవే చెప్తాం కదా, తవ్యతనీయరు కూడా. సో అలా వస్తాయి ప్రత్యయాలు అనేవి, ఎప్పుడు కూడా ధాతువుల మీద వస్తాయి. సో అన్వయ క్రమ తీయండి. శ్లోకేషు అన్వయ క్రమ.
మన దిలీపుడు నందిని త్రిగుణాని సప్త దినాని వ్యతీయు అయిపోయింది కదా, 21 దినములు గడిచినాయట. అలాగా సేవ చేస్తూ ఆయనకి గడిచిపోయినాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమాన మునిహోమధేను గంగా ప్రపాత పాంత విరూఢ శష్పం గౌరీ గురోర్ గహ్వరమావివేశ. చిన్నగా ఇంత 2 లైన్లలో రాసేశారు. మనం చెప్పుకోవాలంటే ఎంత సినిమా అవుతుంది ఇప్పుడు అక్కడది. సమాసాలతో వచ్చేటటువంటి అడ్వాంటేజ్ అది. సో అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా ముని హోమధేను గంగా ప్రపాతాంత విరూఢ శష్పం గౌరీ గురోర్గహ్వరమావివేశ. అన్యేద్యు ఆత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా ముని హోమధేను గంగా ప్రపాతాంత విరూఢ శష్పం, ఇది ఒకటే పదం, గౌరీ గురోహో గహ్వరం ఆవివేశ. ఓకే, అన్యేద్యు అంటే మరొక నాడు, అంటే ద నెక్స్ట్ డే, ఫాలోయింగ్ డే అనొచ్చు. ఏదో ఒకనాడు ఏమైంది? ఎప్పుడు ఒకనాడు అంటే ఏమిటి? ఎప్పుడైతే 21 దినాలు గడిచిన తర్వాత ఒక రోజు ఎప్పుడో. ఓకే, ఏం జరిగిందిట? అన్యేద్యు ఒక రోజున ఆత్మానుచరస్య, ఆత్మ అంటే మన తెల్ల బట్టలు కట్టుకున్న ఆత్మ కాదు, సెల్ఫ్, తనను అనుసరిస్తున్నటువంటి ఆత్మ అనుచరస్య, తనను అనుసరిస్తున్నటువంటి వాడైనటువంటి వాడి ఎవడైతే ఉన్నాడో వాడు, భావం అతని యొక్క భావం, ఇంట్యూషన్, ఇంటెంట్ ఏదైతే ఉందో అది ఏమిటి, వాడు ఆ ఉద్దేశ్యం ఏమిటి? భావం అంటే ఇక్కడ వాడి ఉద్దేశ్యం. జిజ్ఞాసమాన, ఈ జిజ్ఞాస అంటే ఏమిటో నెక్స్ట్ వస్తుంది. సో తెలుసుకొనగోరినదైనటువంటి, జిజ్ఞాసమాన శానచ్చ వస్తుంది అక్కడ అది. సో తెలుసుకొనగోరినదైనటువంటి ముని హోమధేను, వశిష్ఠుల మునివారి హోమధేను ఏదైతే ఉందో అయినటువంటి నందినీదేవి ఏం చేసిందిట? గంగా ప్రపాతాంత విరూఢ శష్పం. ఎంత పెద్ద మాట, ఎంత అర్థం ఉందో. గంగా అంటే గంగా నది, ప్రపాతము అంటే పైనుంచి కింద పడుతూ ఉంటుంది ఎక్కడో ఓ చోట. ఓకే, ప్రపాతం అంటే అది పడే చోటు. ఓకే, అక్కడ ఆ చోటుకి అంతము, ఆ పడే చోటు, ఇప్పుడు పైనుంచి నీళ్లు కిందకు పడుతున్నాయి అనుకోండి, ఏదో ఒక ప్లేస్ లో పడతాయి కదా, ఆ పడిన చోటు ఉండకపోవచ్చు, కానీ ఆ పడినవి చిందుతూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల గడ్డి మొలుస్తూ ఉంటుంది. సో విరూఢ శష్పం, మొలకెత్తుతున్నటువంటి గడ్డి పరకలు ఎక్కడైతే ఉన్నాయో, ఎందుకు ఎలా మొలకెత్తున్నాయి ఆ గడ్డి పరకలు? ఆ గంగా నది పడిన ప్రదేశంలో, ఆ చుట్టుపక్కల పక్కనే ఆ పడిన ప్రదేశంలో అప్పుడే మొలకలెత్తుతున్న ఈ తడికి అక్కడ మట్టి ఉంటుంది కాబట్టి అవన్నీ కలిసి అప్పుడే మొలకెత్తుతున్న లేత గడ్డి ఎక్కడుందో అక్కడ. ఓకే, అదేమిటది? గౌరీ గురోహో, అది ఒకటి సమస్త పదం. గురుహు అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. గురుహు అంటే మనము గురువు గారు, మన టీచర్ కూడా గురువు అంటాము. అలాగే గురువు అంటే పెద్దలు అనే అర్థం కూడా ఉంది. జ్యేష్ఠ అనే దానికి కూడా గురువు అనే అర్థం ఉంది. రేపు ఛందస్సులో చదువుతారు మీరు, దీర్ఘాక్షరాలను కూడా గురువులను సంబోధిస్తారు. పెద్ద విషయం, పెద్ద వస్తువులు, వాటికి కూడా గురు అనే పదం వస్తుంది. అంటే సైజులో, పరిమాణంలో పెద్దదైన దానికి కూడా గురు అనే శబ్దం వస్తుంది. అదే కాకుండా జనకహ అంటే పిత అనే అర్థంలో కూడా గురుహు అనే శబ్దం వస్తుంది. ఇప్పుడు గౌరీ గురోహో అన్నారు అంటే గౌరీదేవి అంటే పార్వతీదేవి యొక్క తండ్రి. ఎవరు? పర్వతరాజు. సో ఆ పర్వతం అని చెప్పడానికి డైరెక్ట్ గా కొండ అని చెప్పకుండా గౌరీ గురోహో గహ్వరం అంటే గుహ. ఓకే, కొండ గుహలోకి వెళ్ళిందిటండి అది. ఇది వచ్చిన తెప్పలు. ఏం చేసింది? వీళ్ళు ఎందుకు వెనపడుతున్నాడు వీడు, అసలు వీడి ఇంటెన్షన్ కరెక్టా కాదా, వీడి ఉద్దేశం, వీడి సంకల్పం కరెక్ట్ గా ఉందా లేదా, చిత్తశుద్ధి ఉందా లేదా, వీడికి పరీక్షిద్దాం అని చెప్పి వెళ్ళింది. ఒక కొండ గుహలోకి వెళ్ళింది. ఆ కొండ గుహ వర్ణన అనమాట. ఆ గంగా నది పడుతున్న ప్రదేశంలో ఎక్కడైతే లేతగడ్డి మొలిచిందో అలాంటి పర్వతం కూడా కాదు, మళ్ళీ పార్వతీదేవి యొక్క తండ్రికి సంబంధించిన గుహల్లో చేరింది అని చెప్పుకొని వచ్చారు. రైట్? గౌరీ గురు మనమైతే రాస్తాం చక్క కొండలోకి వెళ్ళింది, కొండ గుహలోకి దూరింది అని చెప్తాం. మనం అంతే కదా మనకు వచ్చింది. మరి ఇక్కడ మనం అది కూడా గహ్వరం అనే మాట రాదు, గుహాం అని రాస్తాం మనం.
నెమ్మదిగా. సో అదనమాట కొండ. ఆ గౌరీ గురోహో పార్వతీదేవి యొక్క తండ్రి అంటే పర్వతము యొక్క గహ్వరం గుహను ఆవివేశ చేరినది, దానిలోకి ప్రవేశించినది అని అర్థం అనమాట. సో ఇక్కడ ఆత్మానుచరస్య సమస్త పదం, మునిహోమధేను సమస్త పదం, గంగా ప్రపాతాంత విరూఢ శష్పం సమస్త పదం, గౌరీ గురోహో సమస్త పదం, అంతే. ఓకే, అన్ని సమస్త పదాలు ఉన్నాయి ఇక్కడ. పక్కన పెడితే ఏకవింశతి దినాని గతాని, 21 రోజులు గడిచిపోయినాయి. తాత్పర్యం చదువుతున్నాను. ద్వావింశతి తమే దినే అన్యేద్యు, మరునాడు అంటే 22వ రోజున అని క్లియర్ గా చెప్పారు వాళ్ళు అక్కడ. 22వ రోజున ఏకా ఘటన భవత్, ఒక ఘటన సంభవించింది. ఏమిటది? మునిధేను నందిని, మన వశిష్ఠుల వారి ఆవైనటువంటి హోమధేను అయినటువంటి నందిని దిలీపస్య భావం పరీక్షితం ఇష్టవతి. అసలు వీటి సంగతి ఏంటో కనుక్కుందాం ఉండని చెప్పి అది కోరుకుంది. దిలీపుని యొక్క తాత్పర్యం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో పరీక్షిద్దామని అనుకున్నది. అతః అందువలన సా ఆమె తస్మిన్ దినే ఆ రోజున గంగా ప్రపాతే గంగా నది పడేటటువంటి ప్రదేశములో ఎత్ర తృణాని బహూని ఆసన్, ఎక్కడైతే లేత గడ్డి పరకలు చాలా ఉన్నాయో, ఆబ్వియస్ గా పశువులకు అవంటే ఇష్టం కదా, అందుకని తాదృశం ఏకం మహాగహ్వరం, అటువంటి ఒక పెద్ద గుహను ప్రవిష్టవతి చేరుకున్నది, ఓకే, ప్రవేశించినది అని చెప్తున్నారు. మనకి వాళ్ళు తాత్పర్యం ఎట్లా రాసినా మనకు కావాల్సిన అన్వయ రచన. సో ఆవివేశ ప్రవిష్టవతి, ఇక్కడ స్త్రీలింగం గురించి చెప్తున్నాం కాబట్టి ప్రవిష్టవతి చెప్పాము. ప్రవేశించినది. ఎవరు ప్రవేశించారు? ముని. అక్కడ నందిని అని పేరు ఇవ్వలేదు, ఇచ్చింది మునిహోమధేను మాత్రమే ఇచ్చారు. సో కా ప్రవిష్టవతి, సారీ కా ఆవివేశ, మునిహోమధేను ఆవివేశ, మునిహోమధేనువు ప్రవేశించినది. ఇప్పుడు ఈ మునిహోమధేనువు ఎట్లాంటిది? తెలుసుకొనగోరినది. జిజ్ఞాసమాన శానచ్ ప్రత్యయం అంటే ఖచ్చితంగా అది విశేషణము కాబట్టి కీదృశీ మునిహోమధేను, ఎటువంటి మునిహోమధేనువు? జిజ్ఞాసమాన తెలుసుకోవాలని అనుకుంటున్నటువంటి. అనగానే ఏం తెలుసుకోవాలనుకుంటోంది? నెక్స్ట్. సో కం జిజ్ఞాసమాన, ఏం తెలుసుకోవాలనుకుంటోంది? భావ పుంలింగం కాబట్టి కం వచ్చింది. సో భావం జిజ్ఞాసమాన. ఓకే, భావం ఎవరి భావాన్ని, ఎవరి ఉద్దేశ్యాన్ని. భావ అంటే ఇక్కడ మీనింగ్ ఉద్దేశ్యం, ఎవరి భావాన్ని. సో కస్య భావం అంటే అక్కడ దిలీపుడు అని అక్కడ ఇవ్వలేదు, ఆత్మానుచరస్య అని మాత్రమే ఇచ్చారు. సో కస్య భావం, ఆత్మానుచరస్య భావం. బాగుంది, ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కర్తృపదానికి రిలేట్ అయ్యి వచ్చినవే, అన్ని ఒకదానొకటి లింక్ చేసుకుని వచ్చినవి. నెక్స్ట్ కర్మపదం ఎక్కడికి వెళ్ళింది? ఆవివేశ అన్నారు కదా, సో గహ్వరం ఆవివేశ అన్నారు. సో కిమ్, గహ్వరం నపుంసకలింగ శబ్దం అండి, కాబట్టి కిమ్ ఆవివేశ, గహ్వరం ఆవివేశ. ఈ గహ్వరం ఏమిటి? ఎదురుకుండా కనపడిన ఏదో ఒక గుహలోకి దూరిపోలేదు, అది స్పెషాలిటీ ఉన్న గుహలోకి దూరింది, అది గహ్వరం ఆవివేశ. ఇప్పుడు కీదృశం గహ్వరం, ఎటువంటి గుహను? ఈ గుహ ఎక్కడ ఉంది? అది మొత్తం గంగా ప్రపాతాంత విరూఢ శష్పం గహ్వరం. సో గంగా నది పడుతున్న ప్రదేశములో ఎక్కడైతే గడ్డి పరకలు మొలకెత్తి ఉన్నాయో అటువంటి గుహను అని అర్థం. సో కీదృశం గహ్వరం, ఆ మొత్తం పదం వస్తుంది, గంగా ప్రపాతాంత విరూఢ శష్పం గహ్వరం. ఓకే ఓకే, అది వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇది ఎవరికి సంబంధించిన గుహ? అది పర్వతానికి సంబంధించింది అని చెప్తున్నారు. సో ఆ పర్వతం అని చెప్పకుండా మనకు ఏం చెప్తున్నారు? గౌరీ గురోహో అంటున్నారు. కస్య గహ్వరం, గౌరీ గురోహ గహ్వరం. ఇదంతా ఎప్పుడు జరిగింది? కదా ఆవివేశ మరునాడు అన్యేద్యుహు. ఓకే, సో ఆవివేశ ప్రవిష్టవతి క్రియాపదం, కా ఆవివేశ మునిహోమధేను ఆవివేశ. ఇప్పుడు ఈ మునిహోమధేను ఎటువంటిది? కీదృశీ మునిహోమధేను జిజ్ఞాసమాన, ఏం తెలుసుకోవాలనుకుంటున్నది? కం జిజ్ఞాసమాన భావం, భావమును. ఎవరి యొక్క భావమును? కస్య భావం, ఆత్మానుచరస్య భావం. ఎక్కడికి వెళ్ళింది? కిమ్ ఆవివేశ, గహ్వరం ఆవివేశ. ఎటువంటి గుహను చేరుకుంది?
కీదృశం గహ్వరం గంగా ప్రపాతాంత విరూఢ శష్పం. ఇది ఎవరికి సంబంధించిన గుహ? సో కస్య గహ్వరం? గౌరీ గురోహ గహ్వరం. ఇదంతా ఏ టైంలో జరిగింది? ద నెక్స్ట్ డే. అన్యేద్యు కదా ఆవివేశ అన్యేద్యు. సో ఫ్రాంక్లీ ఇది మొత్తం అన్వయ క్రమంలోనే ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే. అన్యేద్యు అంతా అదే రాసేసుకోవచ్చు, డైరెక్ట్ గా అన్వయ క్రమం కూడా అలాగే రాసేసుకోవచ్చు, లేకపోతే ముందు పెట్టుకోవచ్చు. మునిహోమధేను ఆత్మానుచరస్య భావం జిజ్ఞాసమాన అలా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మర్నాడు మునిహోమధేనువు తనను అనుసరిస్తున్నటువంటి వాడి యొక్క ఉద్దేశమును తెలుసుకొని కోరినదై అలా చెప్పుకోవచ్చు. సో అన్యేద్యు మునిహోమధేను ఆత్మానుచరస్య భావం జిజ్ఞాసమాన గంగా ప్రపాతాంత విరూఢ శష్పం గౌరీ గహ్వరం గౌరీ గురోహ గహ్వరం ఆవివేశ. అంతా మిగతాదంతా అలా వచ్చేసినట్టే, పెద్ద కష్టమేం. క్లియర్? ఎస్. శష్పం విరూఢ అంటే మీనింగ్ ఏంటంటే అప్పుడే బ్లాసమ్డ్ అని అర్థం, అప్పుడే మొలకెత్తిన అని అర్థం. విరూఢ తా ప్రత్యయం, అది విరూఢ. ఓకే. అలాగే అంకురం అని చెప్పాను కోచ్ మేడం. అంకురం అని అనొచ్చా? అంకురం. శష్పం అంటే అంకురం. శష్పం అంటే ఏంటంటే స్ప్రౌట్ అవుతున్నవి అని అర్థం. అంకురాలు అంటే అవి. శష్పం అంటే స్ప్రౌట్ అవుతున్నది. విరూఢం అంటే అప్పుడే మొలకెత్తుతున్న చిన్న. రెండు అలాగే వస్తాయి, కలిపితే మీనింగ్ కొంచెం ఎంఫసిస్ వస్తుంది, అంతమించి ఏం రాదు. రైట్. ఆ తర్వాత కథ ఏమిటో మీకు తెలుసు కదా, ఏం జరిగిందో. అక్కడ మధ్యలో ఒక వాక్యం రాశారు చూడండి. దీంట్లో కష్టమైన పదాలు ఏం లేవు, అంత బానే ఉంది. సో అనంతర క్షణే ఎప్పుడైతే ఇది గుహ. చెప్పండి. విరూఢకి ధాతు రుహు, ఆరూఢకి ఆరూఢ అన్నది మీదకి ఎక్కుతాం కదా మేడం, అది దానికి రుహు ధాతు. అలాగే దీనికి రుహేనా? అంతే. వెనకాల ఇచ్చారు చూడండి, ఆంగ్ ఉపసర్గ పూర్వక రుహు. ఒకసారి అది కాదు, విరూఢకి ఇవ్వలేదు కదా, విరూఢకి ఇవ్వలేదులే. అంతే, రుహు ధాతుయే. ఇవ్వల ఆవివేశాకి ఇచ్చారు, దీనికి ఇవ్వల. విరూఢ ఆరూఢ అన్ని అక్కడి నుంచే వచ్చాయి. ఈ ఉపసర్గ పూర్వక రుహ్ ధాతు, తా ప్రత్యయం. ల్యపేమో విరుహ్య అవుతుంది. అంతే అంతే. విరుహ్య 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 హ్రస్వం. హ్రస్వం. ఓకే. ఓకే. సో తర్వాత ఏమైందిట? అనంతర క్షణే కేనచిత్ క్రూరేణ సింహేన నందినీ ధేను ఆక్రాంత. ఎప్పుడైతే ఇది ఆ గుహలోకి వెళ్ళిందో ఆవు, అనంతర క్షణే ఇన్ ద నెక్స్ట్ మూమెంట్ ఏమైంది? కేనచిత్ క్రూరేణ సింహేన, ఒకానొక క్రూరమైన సింహము చేత నందినీ ధేను ఆక్రమింపబడినది, అటాక్ చేయబడినది. ఆక్రాంత. నందిని ఆక్రందనం కృతవతి. నందిని దేవును ఆబ్వియస్ గా అంతే కదా, సింహం వచ్చి మీద పడితే అరవకుండా కూర్చుంటారా? భయంతో అరిచింది. ఆక్రందనం కృతవతి. మరి ఈయన గారు రాజుగారు వెనకాల వెళ్తున్నాడు కదా, రాజా సింహం అపశ్యత్. రాజుగారు వెనకాల వెళ్తున్న రాజుగారు ఈ వెంటనే దీని అరుపు వినడము, సింహాన్ని చూడటము అన్ని ఓసారి జరిగింది. సింహాన్ని చూశాడు. తర్వాత ఏం జరిగింది? తతో మృగేంద్ర, ఇది భలే ఉంటుంది ఈ పద్యం అసలు. తతో మృగేంద్రస్య మృగేంద్రగామి వధ్యాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిషంగో నృపతిర్నిషంగాత్ ఉద్ధర్తుమైచ్చత్ ప్రసభోద్ధృతారిః. అలా వింటుంటేనే ఒక రకంగా ఉంది అసలు పద్యం కదా. తతో మృగేంద్రస్య మృగేంద్రగామి వధాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిషంగో నృపతిర్నిషంగాత్ ఉద్ధర్తుమైచ్చత్ ప్రసభోద్ధృతారిః. రెండు చోట్ల ఉద్ధర్తుమైచ్చ ప్రసభోద్ధృతారిః రుకారం ఉంటుందండి, అది చాలా చోట్ల కరెక్ట్ గా పడలేదు. ప్రసభోద్ధృతారిః రుకారం, దాకి ధావత్తు, దానికి రుకారం ఉంది. ఓకే. ప్రసభోద్ధృతారిః ఏమిటి? తతః మృగేంద్రస్య మృగేంద్రగామి వధా, మిగతా ఇదిగానే ఉన్నాయి. జాతాభిషంగః నృపతిః నిషంగాత్ ఉద్ధర్తుం ఐచ్ఛత్ ప్రసభోద్ధృతారిః. ఒకటే మాట. ఇది అన్వయంలో లేదు కాబట్టి మనం పదాలకు అర్థం తెలుసుకుందాము. తతః ఆ తర్వాత మృగేంద్రస్య, మృగేంద్రుడు అంటే ఎవడో తెలుసు కదా మీకు అందరికి, సింహస్య సింహము యొక్క అని అర్థం. మృగేంద్రగామి సింహము వంటి నడక కలిగిన వాడు మృగేంద్రగామి. ఓకే. సింహము వంటి నడక కలిగిన వాడు మృగేంద్రగామి అని అర్థం అన్నాడు.
గమ్ ధాతువు నుంచి వచ్చిందే గామి, నడిచేవాడు, వెళ్ళేవాడు అని అర్థం. సింహములాగా వెళ్ళేవాడు అంటే సింహములాగా నడిచేవాడు. మృగేంద్రగామి. వధాయ అంటే వధ చేయుటకు, చంపుటకు. ఓకే. వధ్యస్య చంపదగిన వాడి యొక్క ఆర్ వాడికి. ఓకే. వధ్యస్య అంటే అది. శరం బాణము. శరణ్యః అంటే శరణు కోరే. శరణు కోరడం అంటే అది వేరు. శరణ్యుడు అంటే అర్థం ఏంటంటే మనం ఎవరినైతే శరణు కోరుతామో వాడికి మన పట్ల గల భావం అంటే రక్షించాలి. శరణు ఇచ్చే స్వభావం ఉన్నవాడు శరణ్యుడు. శరణ్యము మనకు అదే శరణ్యం అంటే ఏంటి? అదే మనల్ని రక్షిస్తుంది అని అర్థం. అదే రక్షించదగిన కెపాసిటీ ఉన్నది అని అర్థం. సో రక్షించగల సామర్థ్యం గలవాడు శరణ్యుడు. శరణ్య అంటే అది అర్థం. నెక్స్ట్ జాతాభిషంగ. జాత అభిషంగ సమస్త పదమే. జాత అంటే మీకు పుట్టడము, కలగడం ఇవన్నీ తెలుసు కదా. సో అభిషంగ అంటే అర్థం ఏంటంటే, అభిషంగ అంటే అవమానం. అవమానము కలిగిన వాడైన వాడు. ఓకే. అవమానము కలిగింది. ఎందుకు అవమానం కలిగిందో దిలీపుడికి మీకు తెలుసు కదా, స్టోరీ తెలుసు బేసిక్ గా. ఎందుకు ఇప్పుడు రిలేట్ చేసుకుంటారు. జాతాభిషంగ అంటే అవమానము కలిగిన వాడు అని అర్థం. నృపతి రాజుగారు. నిషంగాత్. నిషంగం అంటే మన బాణములు పెట్టే తూణీర ఉంటుంది కదా, అది నిషంగం. దాని నుంచి ఉద్ధర్తం, దాని నుంచి తీయడానికి, పైకి తీయడం. ఉద్ధర్తం పైకి తీసి పట్టుకోవడానికి. సో అంటే దాని నుంచి బాణాన్ని తీయడానికి అని అర్థం. ఐచ్ఛత్ అనుకున్నాడు. ప్రసభోద్ధృతారిహి. ప్రసభ, ఉద్ధృత, అరిహి 3 శబ్దాలు ఉన్నాయి దాంట్లో. ప్రసభోద్ధృతారిహి అంటే అర్థం ఏంటంటే, ప్రసభ అనే మాటకు అర్థం వయలెంట్, బాగా వయలెంట్, ఫోర్స్ఫుల్లీ, బలపూర్వకంగా అని అర్థం. ప్రసభ అంటే బలపూర్వకంగా. అరిహి అంటే శత్రువు. ఉద్ధృత అంటే శత్రువులను బలపూర్వకంగా పెకలించేసేవాడు అని అర్థం. ఓకే. శత్రువులను బలపూర్వకంగా పెకలించేసిన వాడు అని అర్థం అన్నమాట. ఓకే. అర్థమవుతోందా? దానికే మీకు ఏమి ఇచ్చారంటే, తన బలంతో సంహరించబడిన శత్రువులు కలవాడు అంటే ఏంటి? తన శత్రువులందరినీ చాలా బలపూర్వకంగా, తన అంత బల సంపన్నుడు అని అర్థం. సో ప్రసభోధృతారిహి అంటే తన బలము చేత, అదే రాసిందే వాళ్ళు. ఒక్కొక్క పదానికి చెప్పాలంటే ప్రసభ అంటే అర్థము. ప్రసభం అంటే బలము, చాలా తన మంచి బల సంపన్న బలము అంతే. ఉద్ధృత అంటే నాశనం చేయబడిన, పైకి లేపి కింద పడేసిన అని అర్థం యాక్చువల్ గా చెప్పాలంటే. బట్ అలా అనమాట. హరిహి శత్రువులు కలవాడు అని అర్థం వస్తుంది. ఓకే. సో ఇది యాక్చువల్ గా చెప్పింది. అయితే మనం అలా చెప్పుకుంటే మనకు ఎలా కుదురుతుంది? ప్రతి పదానికైతే అర్థం చెప్పుకున్నాం కానీ తాత్పర్యం చూడండి. అనంతరం తతః. ఓకే. అనంతరం తతః ఏం జరిగింది? యదా దిలీపః సింహం అపశ్యత్. సింహాన్ని చూశాడని ముందు లైన్ లో చెప్పారు కదా. ఆ తర్వాత ఎప్పుడైతే దిలీపుడు సింహాన్ని చూశాడో, ధేనోహో ఆక్రందనంచ అశృణోత్. ధేనువు ఆక్రందనను కూడా, భయముతో అది అరిచిన అరుపును కూడా విన్నాడో, తదా అప్పుడు, ఇదంతా కూడా తతహాకు వచ్చేసింది అనమాట. అప్పుడు తస్య అపమానః అభవత్ జాతాభిషంగః. ఎందుకు అవమానపడ్డాడు వినండి. తస్య అపమానః అభవత్ అనే చోట జాతాభిషంగః అభవత్. సహా శత్రువునాం వినాశనే పటుః ప్రసభోధృతారిహి. శత్రువులను నాశనం చేయటంలో అతను చాలా సమర్థుడు. ఆశ్రితానాం రక్షణేపి సమర్థః. తనను ఆశ్రయించి వచ్చిన వాళ్ళని రక్షించడంలో కూడా అతను చాలా సమర్థుడు. దీనికి అర్థం శరణ్యః. ఈ వాక్యానికి అర్థం సింహేన నందిని ఆక్రాంత. సింహము చేత నందిని ఆక్రమింపబడింది, అటాక్ చేయబడింది. తత్క్షణే ఏవ దిలీపః సింహం మారయితుం. ఆ వెంటనే, ఆ క్షణంలోనే దిలీపుడు సింహాన్ని చంపడానికి, అదేమిటి అక్కడ? వధాయ. ఓకే. ఈ సింహ ఎవడిప్పుడు? వధ్య. ఖచ్చితంగా చంపబడవలసిన వాడు వధ్య, సింహము. వధ్యస్య. ఓకే. సో సింహం మారయితుం త్రూణీరాత్ బాణం స్వీకర్తుం ఇష్టవాన్. ఐచ్ఛత్ నిషంగాత్ శరం ఉద్ధర్తుం ఐచ్ఛత్. ఓకే. ఏంటంటున్నాడు అక్కడ మరి? మృగేంద్రగామి వధ్యస్య ఎందుకు వచ్చింది? ఆ రెండు సింహానికే.
సారీ మృగస్య వధ్యస్య అనేవి రెండు సింహానికి వర్తిస్తాయి. మృగేంద్రగామి అనేది దిలీపుడికి వర్తిస్తుంది. దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలే. మృగేంద్రగామిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ మిగతావన్నీ శరణ్య ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆశ్రితానాం రక్షణే అపి సమర్థ అని, అలాగే జాతాభిషంగ తస్య అపమానః అభవత్ అని చెప్పారు. ప్రసభోధృతారి శత్రుణాం వినాశనే పటుహు అని చెప్పారు. అవన్నీ చెప్పారు, బాగుంది. సింహస్య అనడానికి కూడా వధ్యస్య మృగేంద్రస్య, ఓకే, చంపదగినదైనటువంటి సింహము యొక్క, వధాయ చంపుటకు, మారయితుం ఇచ్చారు అక్కడ. తూణీరాత్ నిషంగాత్, ఓకే, బాణం పైన శరం ఉంది, ఓకే. స్వీకర్తుం ఉద్ధర్తుం ఐచ్ఛత్ ఇష్టవాన్. ఒక మృగేంద్రగామి అంటే మృగము ఎవరికైతే గమనము ఉన్నదో అతడు మృగేంద్రగామి, ఓకే. సో అంటే బేసిక్ గా ఏమిటంటే, ఎందుకు మిగతావన్నీ అర్థమవుతున్నాయి. జాతాభిషంగ ఎందుకు అంటే, ఇంత శత్రువులను చంపగలను నేను, ఎవరైతే నా రక్షణ కోరి వస్తారో వాళ్ళని రక్షించగలను, ఇంత చేయగలిగి ఉండి కూడా నా ముందర, నా కళ్ళెదురుగా ఒక ఆవు మీద ఆక్రమణ జరిగింది అంటే అది రాజుగా అతనికి అవమానమే కదా. అందుకని అతడు జాతాభిషంగ అభవత్ అనమాట, ఓకే. సో అందుకని అయ్యాడు. సో అక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం అది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు క్రియాపదం ఏమిటి? ఐచ్ఛత్ క్రియాపదం, ఓకే. ఈ ఐచ్ఛత్ ఎన్నిసార్లు ఇచ్చారో లెక్కలేదు, ప్రవేశ నుంచి వస్తున్నట్టుంది ఐచ్ఛత్. ఇష్టవాన్ క్రియాపదం, ఎవడు ఇష్టపడ్డాడు. కహ ఐచ్ఛత్, అక్కడ దిలీపహ అని మనకు ఎక్కడా ఇవ్వలేదు, కేవలం నృపతిహి అని మాత్రమే ఇచ్చారు. ఈ నృపతిహికి విశేషణాలు చాలా ఉన్నాయి. మృగేంద్రగామి, జాతాభిషంగ, రసభోధృతారి, శరణ్య, ఇవన్నీ కూడా మనకి ఆయన ఎవరికి, దిలీపుడికి, నృపతి రాజుగారికి విశేషణాలు. సో కీదృశ నృపతి వరుసగా రాసుకోండి. జాతాభిషంగ, పునః కీదృశ శరణ్య, పునః కీదృశ మృగేంద్రగామి, పునః కీదృశ, అది ఇవ్వలేదు. ప్రసభోధృతారికి ఇవ్వలేదు, రాసుకోండి అది కూడా అక్కడ, ఓకే. ఒక్క నిమిషం. ప్రసభోధృతారి కూడా రాసుకోవాలి. పునః కీదృశ ఎక్కడ, మృగేంద్రగామి తర్వాత రాసుకోండి. పునః కీదృశ ప్రసభోధృతారి, ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం, అవన్నీ విశేషణాలు అయిపోయినాయి. ఐచ్ఛత్ అన్నాము. ఏం చేయడానికి, కిం కర్తుం, ఉద్ధర్తుం అని తుమున్నంతం ఇచ్చారు అక్కడ. సో కిం కర్తుం ఐచ్ఛత్, ఉద్ధర్తుం పైకి తీద్దాం అనుకున్నాడు, ఓకే, పైకి తీద్దాం అనుకున్నాడు. ఉద్ధర్తుం దేనిని తీద్దాం అనుకున్నాడు, బాణాన్ని తీద్దాం అనుకున్నాడు. కాబట్టి బాణం అని ఇవ్వాలి, అక్కడ శరం అని ఇచ్చారు. శరహ పుంలింగం. సో కం ఉద్ధర్తుం, శరం ఉద్ధర్తుం ఐచ్ఛత్, రైట్. శరం ఉద్ధర్తుం, ఈ బాణాన్ని ఎక్కడి నుంచి తీశాడు, అంబుల పొద నుంచి తీశాడు, అంబుల పొద నుంచి. అది అంటే నిషంగాత్. సో కస్మాత్ ఉద్ధర్తుం ఐచ్ఛత్, నిషంగాత్, ఓకే. సరే బాగుంది. ఎందుకు తీశాడు బాణం, ఎందుకు తీశాడు, చంపడానికి తీశాడు. సో వధాయ ల్యప్రత్యయం ఉంది, లేకపోతే సారీ ల్యప్రత్యయం కాదు, వధాయ చతుర్థి విభక్తి ఉంది. చతుర్థి విభక్తి ఉన్నప్పుడు కస్మై వాడచ్చు, కిమర్థం వాడచ్చు, కిం కర్తుం కూడా వాడచ్చు. ఎందుకు తీశాడు, ఏం చేయడానికి తీశాడు అని అడుగుతున్నాడు. సో కిం కర్తుం అదేంటిది, కిం కర్తుం బాణాన్ని ఎందుకు తీద్దాం అనుకున్నాడు, కిం కర్తుం. కస్మై రాసినా తప్పేమి లేదు, కిమర్థం రాసినా అక్కడ తప్పేమి లేదు. వధాయ చంపడానికి, ఎవరిని చంపడానికి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. కస్య వధాయ నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ మృగేంద్రస్య, సింహస్య అని ఇవ్వలేదు, మృగేంద్రస్య అని ఇచ్చారు డైరెక్ట్ గా. సో కస్య వధాయ మృగేంద్రస్య వధాయ. మృగేంద్రుడికి విశేషణం ఒకటి ఉంది. ఈ సింహం ఎట్లాంటిదిట, ఖచ్చితంగా చంపవలసినది, చంపదగినది. వధ్యస్య, సో కీదృశస్య, వధ్య అనేది మృగేంద్రకి విశేషణము. కాబట్టి కీదృశస్య మృగేంద్రస్య, వధ్యస్య మృగేంద్రస్య, ఓకే. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది, కదా తతః, ఓకే. కదా ఐచ్ఛత్ తతః అంటే బేసిక్ గా ఏం జరిగింది, ఎప్పుడైతే దిలీపుడు ఆ ఆక్రందన విని అక్కడ సింహాన్ని చూశాడో వెంటనే ఆ శరణ్యుడు, జాతాభిషంగుడు, ప్రసభోధృతారి, మృగేంద్రగామి అయినటువంటి దిలీపుడు, నృపతి రాజు ఏం చేశాడు,
చంపడానికి యోగ్యునైనటువంటి ఆ సింహమును చంపడానికి అమ్ముల పొది నుంచి బాణమును తీయుటకు ఇష్టపడెను. దీన్నే మనం సంస్కృతంలో చెప్పుకోవాలి. అన్వయరచన మళ్ళీ మొట్టమొదటి నుంచి ఒకసారి చెప్పుకుంటే ఐచ్ఛత్ ఇష్టవాన్, కహ ఐచ్ఛత్, నృపతి ఐచ్ఛత్, వరుసగా విశేషణాలు. కీదృశ నృపతి ఫస్ట్ వచ్చింది ఏంటిది, అది మనకి మృగేంద్రగామి. ఏది రాసుకున్నా పర్వాలేదు ఆర్డర్. అలాగే పునః కీదృశ జాతాభిషంగ, పునః కీదృశ శరణ్య, పునః కీదృశ ప్రసభోధృతారి అంతవరకు రాసేసిన తర్వాత కిం కర్తుం ఐచ్ఛత్, ఉద్ధర్తుం ఏం చేయాలనుకున్నాడు, పైకి తీద్దాం అనుకున్నాడు. కం ఉద్ధర్తుం శరం, బాణమును పైకి తీద్దాం అనుకున్నాడు. కస్మాత్ ఉద్ధర్తుం, ఎక్కడి నుంచి తీద్దాం అనుకున్నాడు, నిషంగాత్ ఉద్ధర్తుం, అమ్ముల పొది నుంచి తీద్దాం అనుకున్నాడు. దేనికోసం తీద్దాం అనుకున్నాడు కాబట్టి కస్మై అనొచ్చు, కిమర్థం అనొచ్చు, కిం కర్తుం అనొచ్చు. అన్ని ఉద్దేశాన్ని చెప్పేవే కాబట్టి కిం కర్తుం వధాయ, చంపడానికి తీద్దాం అనుకున్నాడు. ఎవరిని చంపడానికి, కస్య వధాయ మృగేంద్రస్య, ఈ మృగేంద్రుడు ఎలాంటి వాడు, చంపదగిన వాడు. ఓకే, చావుకి యోగ్యుడు కరెక్ట్ గా చెప్పాలంటే. ఓకే, సో కీదృశస్య మృగేంద్రస్య అంటే వధ్యస్య. ఇదంతా ఎప్పుడు జరిగింది, కదా ఐచ్ఛత్ తతః. సో తతః సంస్కృతంలో అన్వయ క్రమం చెప్పుకుంటే తథ వధ్యస్య, వధ్య అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, వధార్హ, చంపుటకు యోగ్యుడైన వాడు. సో తతః వధ్యస్య మృగేంద్రస్య వధాయ, అప్పుడు చంపదగిన వాడైనటువంటి సింహమును చంపుటకు. ఓకే, తతః వధ్యస్య మృగేంద్రస్య వధాయ, వరుసగా రాసుకుని రావాలి, విశేషణాలన్నీ రాసి. నృపతి నిషంగాత్ బాణం ఉద్ధర్తుం శరం ఉద్ధర్తుం ఐచ్ఛత్. తతః వధ్యస్య మృగేంద్రస్య వధాయ మృగేంద్రగామి శరణ్యః జాతాభిషంగః ప్రసభోద్ధృతారిః నృపతిః నిషంగాత్ శరం ఉద్ధర్తుం ఐచ్ఛత్. ఓకే, ఇది జరిగిందనమాట. అక్కడతో మీకు ఇవి అయిపోయినాయి, అన్వయాలైనాయి, ఈ పాఠానికి అన్వయాలైనాయి. క్లియరా అండి అక్కడ వరకు? ఎస్. సో ఒకసారి లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో చూడండి. శిశవ ఫలం, రెండోది. మొదటిది మీకు తెలుసు, అవి సుభాషితాల్లోంచి అక్కడక్కడ వచ్చాయి, అవి రాసుకోవచ్చు మీరు. సో శిశవ ఫలం ఖాదంతి, మాతా ఫలం నిజంతం చెప్పాలి, ఖాదయతి. సేవకః కర్తవ్యం జానాతి, స్వామి సేవకం కర్తవ్యం జ్ఞాపయతి. సర్వే చిత్రాణి పశ్యంతి, చిత్రకారః సర్వాన్ చిత్రాణి దర్శయతి. అందరూ చిత్రములను చూస్తున్నారు, చిత్రకారుడు అందరికీ చిత్రములను చూపిస్తున్నాడు. దర్శయతి. స్వర్ణకారః ఆభరణం కృతవాన్, స్వర్ణకారుడు ఆభరణమును చేశాడు. శశిప్రభ అనేది ఆవిడ పేరండి. శశిప్రభ కారితవతి. ఆభరణం ఇంకా వాక్యం శశిప్రభ స్వర్ణకారేణ ఆభరణం కారితవతి. కరెక్ట్. శశిప్రభ అనేది పేరు అని చెప్పి పెట్టబోతున్నా, ఈ లోపల ఆన్సర్ చెప్పేశారు. సరే పర్వాలేదు. ప్రాతః కమలం వికసిష్యతి, భవిష్యత్ కాలం వచ్చింది. ప్రాతః సూర్య కమలం వికాసయిష్యతి. చంద్రో వికాసయతి కౌరవ చక్రవాళ. మీకేమో వచ్చింది అది. నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి. ఎవరికి వచ్చింది? అది. సో వికాసయతి నిజంతం, అది వికసతి, దానికి విచ్చుకోవడము. సూర్యుడో వికసింప చేయటం అన్నమాట. సో వికాసయిష్యతి ఏంటండి, వికసీకరోతి అని వచ్చింది కదా మేడం. వికాసం కరోతి వచ్చింది. చంద్రో వికాసయతి కౌరవ చక్రవాళం వచ్చింది. పద్మాకరం దినకరో వికచీకరోతి వచ్చింది.
వికచీకరోతి చంద్రో వికాసేతి కైరవ చక్రవాళం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి. తర్వాత ఏదో మర్చిపోయాను. సో అది వికాసయిష్యతి అక్కడ రావాల్సింది, రైట్? నెక్స్ట్ చూడండి, విగ్రహవాక్యాన్ని ఉపయుజ్య సమస్త పదం సమస్త నామాట. గ్రీష్మశ్చ వసంతశ్చ గ్రీష్మశ్చ వసంతశ్చ గ్రీష్మ వసంతౌ ఇతరేతర ద్వంద్వ. కృత్తికా చ రోహిణీ చ కృత్తికా రోహిణ్యౌ అని వస్తుంది. ఇతరేతర ద్వంద్వ. గౌస్ ఇది చూడండి, గౌశ్చ వ్యాఘ్రశ్చ అనయోః సమాహారః అంటే ఏం రావచ్చు సుమారుగా, ఆన్సర్స్ చూడకూడదు. అది ఆగండి, వ్యాఘ్ర సమాహారం అంటున్నారా ఒక పక్కన, అది ద్వంద్వం కనబడుతుందా? నపుంసకలింగం రావాలని గుర్తు పెట్టుకోవాలా? సో వ్యాఘ్రం అని ఖచ్చితంగా రావాలా? గౌ శబ్దాన్ని, గౌహు ప్రథమా విభక్తి అయితే గో శబ్దం అది, కాబట్టి గో వ్యాఘ్రం అని రావాలి దానికి. గో వ్యాఘ్రం అది నపుంసకలింగం. ఎందుకు? సమాహార ద్వంద్వం వచ్చింది కాబట్టి అది నపుంసకలింగం అయింది, కాబట్టి వ్యాఘ్రం అని రావాలి. లోభశ్చ మోహశ్చ లోభమోహో ఇతర ద్వంద్వం. జరాచ వ్యాధిశ్చ జరా వ్యాధి రవళి కరెక్ట్. వ్యాధి హరి పుంలింగ శబ్దం, ద్వివచనం ఏమొస్తుంది? హరి హరి హరయః, వ్యాధి వ్యాధి వ్యాధయః. సో జరా వ్యాధి అని వస్తుంది. సో భీష్మశ్చ ద్రోణశ్చ ఇది ప్రాబ్లం లేదు. భీష్మ ద్రోణం అది. సో మీకు అక్కడికి అది సమాసాలు 4 పాఠం అయింది. వాళ్ళు యాక్చువల్ గా బహువ్రీహి కూడా చెప్పేసి ఆపితే 1 వీక్ బ్రేక్ వస్తుంది అనుకున్నాను. బహువ్రీహి ఇప్పుడు మొదలు పెడితే అవ్వదు మోస్ట్లీ. ఐ విల్ ట్రై. ఒకవేళ ఎంతవరకు అవుతుందో చూద్దాము. బహువ్రీ వినగలుగుతారా? వినలేరంటే సుభాషితాలు చెప్పేసి ఆపేస్తాను, మీదే చాయిస్. సుభాషితాలు చెప్పండి. సరే, ఓ పని చేద్దాం, బహువ్రీహి వదిలేసి డైరెక్ట్ గా చెప్పేశారండి. ఏం చేస్తాం పాపం, మరి ఇంకా గ్రామర్ వెళ్ళదు బుర్రలోకి, అయిపోయి గ్రామర్ ఇంకా బుర్రలోకి వెళ్ళదు, అయిపోయింది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఎందుకంటే బహువ్రీహి కొంచెం రకరకాల విభక్తులు టిప్పుల్లో అందుకనే అనుకున్నా బహువ్రీహి ఫినిష్ చేస్తే 1 వీక్ బ్రేక్ లో కాస్త చదవడానికి మీకు టైం ఉంటుంది అనుకున్నా. బట్ అవ్వదు, ఇప్పుడు మొదలు పెట్టినా అవ్వదు. అది కనీసం 1 అవర్ పడుతుంది చెప్పడానికి. నెక్స్ట్ 1 వీక్ క్లాస్ ఉండవా మేడం? నెక్స్ట్ దీపావళి ఎలాగో సోమవారం ఉండదు కదా మనకి, ఆ వీరం దీపావళి అది సెలవులు. మా అబ్బాయి వస్తాడండి, అందుకని నేను ఆ వారం అంతా ఉంటాడు. సో నేను సెలవులు తీసుకుంటాను. కానీ మళ్ళీ లక్ష్మీవారమే. లక్ష్మీవారం కాదు, మళ్ళీ సోమవారం. ఏంటి సార్ ఎన్ని లక్ష్మీవారం అంటే 27వ తారీఖు ఉంటుంది. 27 సోమవారం నాడు ఉంటుంది క్లాసు. ఇవాళ లెక్కేసుకుంటే ఇవాళ గురువారం కదా, మళ్ళీ గురువారం కూడా క్లాస్ ఉండదు. సోమవారం ఎలాగో ఉండదు పండగ కాబట్టి, గురువారం కూడా క్లాస్ ఉండదు, మళ్ళీ సోమవారం ఉంటుంది క్లాసు. ఓకే, ఈ రోజు బట్టి పట్టేస్తాం అన్ని మేము. చూస్తాగా దీపావళి నెక్స్ట్ కార్తీక మాసం అండి. ఇది మాకేమో పనులు మీద పనులు ఉంటాయి, మీకేమో ఖాళీ మీద ఖాళీ ఉంటుంది, అది విషయం. సరే అసలే చదవమండి బాబు. నాకు సెలవులు కావాలండి. మా అబ్బాయి వచ్చేదే పాపం వారానికి, నేను ఉండాలి వాడితోటి, కాబట్టి నాకు సెలవులు కావాలి.
కావాలి. సో అది చూడండి, 5th లెసన్ లో సూక్తి చూడండి, చాలా మనం కబుర్లు చెప్పుకుంది, ఇది కూడా అవ్వదు, సుభాషితాలు కూడా అవ్వవు లేకపోతే. అలక్ష్మీరావిసత్యేనం శయానమలసం నరం. అలక్ష్మీరావిసత్యేనం శయానమలసం నరం. అలక్ష్మీః ఆవిశతి ఏనం శయానం అలసం నరం. ఏనం శయానం అలసం నరం. ఈ విధంగా సమయాలు చూడకుండా పడుకునేటటువంటి బద్ధకస్తుడైనటువంటి, శయానం అంటే అదే అర్థం, బద్ధకస్తుడైనటువంటి అంటే అలసం, నరం మనుష్యుని, అలక్ష్మీః దరిద్ర దేవత, ఆవిశతి వచ్చి చేరుతుంది అంటే ఆవరిస్తుంది, ఆవహిస్తుంది, ఏదైనా కానివ్వండి. అది టైం కాని టైంలో పడుకోకూడదు, బద్ధకంగా ఉండకూడదు, అలాంటి వాడిని దరిద్ర దేవత వచ్చి చుట్టుకుంటుంది, అది చెప్తున్నది. ఓకే, సో బహువ్రీహి ఇప్పుడు చెప్పొద్దు అనుకున్నాం కదా. సుభాషితాలు తీయండి. సుభాషితాలు 97 పేజ్ నెంబర్. ఓకే. యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా పురాకృతం కర్మ కర్తారం అనువచ్చతి. యథా ధేను సహస్రేషు వత్సః విందతి మాతరం తథా పురాకృతం కర్మ కర్తారం అనుగచ్చతి. ఏం చెప్పారు? యథా ఎలాగైతే, వత్సః, వత్సః అంటే ధేనోహ వత్సః, ఆవు దూడ ఏదైతే ఉంటుందో, ధేనోహ పుత్రః, ఆ దూడ ఏదైతే ఉంటుందో అది ధేను సహస్రేషు, వేల కొల, సహస్రం అంటే ఖచ్చితంగా 1000 ఉండాలని లేదండి లెక్క. ఎక్కువ ఉండడానికి కూడా, బాగా ఎక్కువ ఉండడానికి కూడా 100 కొలది 1000 కొలది అంటే లెక్క పెడితే నిజంగా 1000 ఉండాలని రూల్ లేదు, 1000 1000 కొలదో ఉండాలని రూల్ లేదు. చాలా ఎక్కువ అని చెప్పడానికి కూడా సహస్రం శతం అనే మాటలు వాడతారు. కాబట్టి ధేను సహస్రేషు గవాం సహస్రేషు అంటే ఎక్కువగా 1000 కొలది ఆవులున్నా అంటే చాలా ఎక్కువ ఆవులలో కూడా మాతరం జననీం విందతి ప్రాప్నోతి వచ్చి చేరుతుందో. మరి ఆవులను, మనకంటే రంగు బట్టలు ఉంటాయి, మన మొహాలు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనల్ని గుర్తుపడడం తేలిక. మరి ఆవులను ఎలా గుర్తుపడతారు? అందున చిన్న దూడ ఎట్లా గుర్తుపడుతుంది? అయినా అది గుర్తుపడుతుంది. అన్ని ఆవుల్లో కూడా, నెంబర్ ఆఫ్ ఆవులు అన్ని ఉన్నా కూడా అది తన తల్లి దగ్గరికే వెళుతుందట దూడ అనేది. ఎలా అయితే వెళ్తుందో తథా అలాగే పురాకృతం పూర్వస్మిన్ జన్మని కృతం, పూర్వజన్మలో చేసినటువంటిది కర్మ పని ఏదైతే ఉందో అది కర్తారం, ఆ కర్తను అంటే ఆ పని చేసిన వాడిని, యహ కార్యం కరోతి తమ్ కర్తారం అంటే అది చెప్పారు వాళ్ళు, అనుగచ్చతి అనుసరతి, వెన్నాడుతూ ఉంటుంది అంటారు చూడండి. పూర్వజన్మలో చేసింది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, ఏ పనైనా సరే అవి వెన్నాడుతుంది. ఎట్లాట? ఆవుల మందలో ఎలా అయితే దూడ తన తల్లి దగ్గరికే వెళుతుందో అలాగా అనుసరిస్తూ ఉంటుంది, దాన్ని అనుసరిస్తూ ఉంటుంది, ఎంతసేపు దాని దగ్గరికే వెళుతుంది. అట్లా మనం ఎక్కడో దాక్కుందామని చూసినా మనం తప్పించుకోలేము మనం పూర్వజన్మ కర్మ ఫలితాన్ని నుంచి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చెప్తున్నారు. సహస్రాధికాః ధేనవః సంతి చేత్ అపి, 1000 కొలది ఆవులు ఉన్నప్పటికీ కూడా, వత్సః తాసు ధేనుషు దూడ ఆ ఆవులలో, స్వమాతుః ఏవ సమీపం గత్వా తామేవ అనుసరతి, తన తల్లి దగ్గరికే వెళ్ళి దానినే అనుసరిస్తుంది. తథా ఏవ అలాగే అస్మాభిః పూర్వజన్మని కృతాని కర్మాణి, మన చేత పూర్వజన్మలో చేయబడినటువంటి పనులు అస్మాన్ అనుసరంతి ఏవ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. చాలా తేలిగ్గా ఉంది యాక్చువల్గా ఇది చాలా బాగుంటుందండి. ఈ పద్యం చాలా బాగుంటుంది, అసలు వినడానికి కూడా బాగుంటుంది. మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజ హృది వికసంతః సంతి సంతః కియంతః. మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః త్రిభువనం ఉపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజ హృది వికసంతః సంతి సంతః కియంతః. మనసి అంటే చేతసి, మనస్సులో,
వచసి అంటే వచనే మాటలో, కాయే శరీరే అంటే శరీరమందు కూడా, పుణ్య పీయూష పూర్ణాహ పీయూషం అంటే అమృతం, పుణ్య రూపేణ అమృతేన పరిపూర్ణాహ పుణ్యం అనేటటువంటి అమృతముతో నిండి ఉన్నవాళ్ళు, పుణ్య పీయూష పూర్ణాహ ఎక్కడ వాళ్ళ మనస్సులో కానీ వాళ్ళ మాటలో కానీ వాళ్ళ శరీరంలో కానీ ఎక్కడైనా సరే పుణ్యంతో, పుణ్యం అనే అమృతంతో నిండిపోయిన వారుట. త్రిభువనం ఇగో సమాహార సారీ దిగు సమాసం. త్రిభువనం త్రీణి భువనాని అపి అన్ని 3 లోకాలను కూడా ఉపకార శ్రేణి అంటే వరుస, ఓకే లైన్. ఉపకార శ్రేణిభి అంటే ఉపకారాణం సమూహై తమ యొక్క ఉపకారాలు ఏవైతే ఉన్నాయో, మంచి పనులు ఏవైతే ఉన్నాయో తాము చేసేవి వాటితోటి ప్రీణయంత సంతోష పెడుతున్నవారు. ఓకే, అలాగే ఇంకా ఏమిటిట, పరగుణ పరమాణున్ పర అంటే ఇతరులలో ఉన్నటువంటి గుణ సద్గుణములు అనేటటువంటి సద్గుణములు, పరమాణున్ అంటే పరమాణు రూపంలో, పరమాణు అంటే మాలిక్యూల్, అంత చిన్న ఆటమ్, చిన్న అతి చిన్నగా ఉన్నటువంటి ఆ పరమాణువుల రూపంలో ఉన్నటువంటి వాటిని కూడా, సద్గుణములను కూడా, అన్యేషు స్థితాన్ అల్పగుణాన్ అపి అంటే ఎదుటివారిలో ఉన్నటువంటి చాలా అతి తక్కువ, చాలా కొంచెం చిన్న మంచిని కూడా, చిన్న మంచి గుణాన్ని కూడా పర్వతీకృత్య పర్వత సదృశాన్ కృత్వా అంటే చాలా పెద్దవిగా చేసి, నిజ హృది స్వస్య మనసి తమ మనసులో వికసంతః సంతోషం ప్రాప్నువంతః సంతోషిస్తున్న వాళ్ళు, సంతః సత్పురుషాః సత్పురుషులు, కియంతః సంతి కతి సంఖ్యాకాః సంతి ఎంతమంది ఉన్నారు అంటే ఏం చెప్తున్నాడు కవి, మనసులో వాక్కులో శరీరంలో కూడా అంటే అమృతప్రాయులైన వాళ్ళు, వాళ్ళ మొత్తం చేసే పనుల్లో గాని, చెప్పే మాటలో గాని, మనస్సులో గాని అంటే ఆలోచనల్లో గాని, వాళ్ళ శరీరం ద్వారా గాని ఎక్కడా కూడా వేరే ఇది లేకుండా అమృతప్రాయమైనటువంటి మనసు గలవారు వాళ్ళు. అలాగే అందరినీ లోకాలన్నింటినీ కూడా తమ యొక్క మంచి పనులతోటి సంతోషింపజేస్తూ ఉన్నవాళ్ళు. అట్లాగే ఇతరులలో ఉన్న గుణాలు, సద్గుణాలు చిన్నమైనప్పటికీ వాటిని చాలా పెద్దవిగా చూస్తూ వాళ్ళకి వాళ్ళే ఎంత ఆహా ఎంత మంచివాడు వీడు అని వాళ్ళకి వాళ్ళే సంతోషిస్తూ ఉంటారట. వికసంతః సంతోషించేవారు ఎంతమంది ఉంటారు అలాంటి సత్పురుషులు అని అడుగుతున్నాడు. మనం ఏం చేస్తామండి, అవతల వాళ్ళలో 100 మంచి గుణాలు ఉండనివ్వండి, ఒక్కటి కనపడితే చాలా పీకి దాన్ని పర్వతీకృతం అన్నమాట, పర్వతీకృత్య చేస్తాం మనం చేసే పనది. కానీ వాళ్ళు ఏం చేస్తారట, మనలో 100 తప్పులున్నా మనం ఏదో చిన్న పని చేస్తుంటాం మంచి పని, అది చూసి ఆ మంచితనానికి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారట. అలాంటి వాళ్ళు కతి సంఖ్యాకాహ కియంతః సంతి అని అంటున్నారు. సజ్జనానాం స్వభావం వర్ణయతి కవిః సత్పురుషాణం వచాంసి మనాంసి శరీరాణి. సత్పురుషుల యొక్క మాటలు, మనసులు, శరీరములు కూడా అమృతేన పూర్ణాని భవంతి అమృతమయముగా ఉంటాయి. తాదృశేన అమృతపూర్ణేన వచనేన చేతస శరీరేణ చ అంటే అటువంటి అమృతమయమైనటువంటి మాట చేత, మనసు చేత, శరీరం చేత కూడా సజ్జనాహ ఉపకార సహస్రేణ అన్ని మంచి గుణాలే ఉంటే చెడు ఎందుకు చేస్తారు వాళ్ళు, అలా అన్ని మంచి పనులు బోళ్ళంత హితాన్ని చేస్తూ ఉంటారు. అలాంటి బోళ్ళ రకాలైనటువంటి మేలుతోటి లోకే స్థితానాం సర్వేషాం జీవినాం అపి లోకంలో ఉన్నటువంటి అందరు మనుషులకు కూడా హితం ఆచరంతి మేలును చేస్తూ ఉంటారు. అపిచ ఇంకా కూడా ఏంటి, అంతేకాక అన్యేషు స్థితాః గుణాః అల్పాః చేదపి వేరొకరిలో ఉన్నటువంటి సద్గుణములు చాలా తక్కువైనప్పటికీ కూడా తాన్ ఏవ బహు మత్వా వాటినే చాలా పెద్దవిగా తలచి మనసి సంతోషం అనుభవంతి వాళ్ళ మనసులో సంతోషం, నిజ హృది మనసులో సంతోషం అనుభవిస్తూ ఉంటారట. కింటు కానీ ఏతాదృశాః జనాః ఇటువంటి మహానుభావులు సత్పురుషులు జగతి ప్రపంచమందు కియంతః సంతి ఎంతమంది ఉన్నారు, ఉంటే వాళ్ళు ఇలా చేస్తారు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రైట్ అంటే అతి విరళః అని చెప్పడం అన్నమాట. అలాంటి వ్యక్తులు అతి విరళాః అని చెప్పడం, రైట్.
సో ఇది మేడం మొన్న కియాన్ అని వాడారండి మీరు ఒక సందేశంలో మా దీంట్లో పెట్టి కియాన్ అని వాడారు. ఇది ఆ కియాన్కి బహువచనం కియంత కియంతః అంటే ఎవరి గురించో ఏదో చెప్తూ మీరు కియాన్ అని రాశారు. అది నాకు ఆ రోజైతే అర్థం కాలేదు నాకు అది. ఆ రోజు అర్థం కాలేదు, నేను రాశాను కదా, చర్చా వేదికలో రాసుంటాను కదా. కరెక్ట్. చర్చా వేదికలోనే రాశారు. అదే రాస్తున్నా. అహం కియాన్ బుద్ధిమాన్ అస్మి అతి అహం తు నజానామి అంటే మీరు రాసిన దాన్ని కరెక్ట్ చేసి రాశాను యాక్చువల్ గా నేను. లేదు ఇంకా ఇంకోటి కూడా రాసా. ఇయంతః సందేశాః సమూహే ఆగచ్చంతి చేత్ శుద్ధీకరణే కియాన్ సమయః ఆవశ్యకః భవతి అని రాశాను. శుద్ధీకరణే కియాన్ అంటే నాకు భావం అర్థమైంది అక్కడ నాకు. అంటే ఆ కియాన్ అన్నదానికి కాకుండా సమయం ఎక్కడ ఉంటుంది అన్న టైప్ రాశారు. ఎంత సమయము, కొంత సమయం, ఎంత సమయం, కొంత సమయము పడుతుంది అని చెప్పడం. కియాన్ సమయః అన్న టైప్ గా ఏదో కొంచెం సమయం పడుతుంది అన్నట్టుగా చెప్పాను. కియాన్ కియంతః, ఇయాన్ ఇంత, ఇన్ని సందేశాలు వస్తుంటాయి అని చెప్పడం. ఇయాన్ ఇయంతః కూడా ఉంది, ఇన్ని ఇయాన్ ఉంది. కియత్ అంటారు కదా, అది ఎక్కడ ఉపయోగిస్తారు? కియత్తే ప్రాతిపదిక, భవత్ ప్రాతిపదిక, భవాన్ భవన్ భవతి భవత్ వచ్చినట్టుగా కియాన్ కియతి, కియతి కియత్, కియత్ కి ఇది వస్తాయి, 3 లింగాలు వస్తాయి. కియత్ కి కియాన్ కియతి కియత్, పుంలింగం కియాన్ కియతి స్త్రీలింగం, కియత్ నపుంసకలింగం. కియాన్ సమయః, సమయః పుంలింగం కాబట్టి కియాన్ సమయః వచ్చింది. కియత్ కార్యం, కియత్ కార్యం, కియత్ అనేది ఎంత పని, ఎంత కియత్ మూల్యం, కియత్ మూల్యం అనాలి, ఎంత రేటు అనా, కియత్ మూల్యం అనొచ్చు, అట్లా అన్నమాట. ఓకే, సో అదండి విషయం. మళ్ళీ మనము 27వ తేదీ సోమవారం నాడు క్లాస్ లో కలుసుకుంటాము. అప్పటి వరకు శుభ దీపావళి, అందరూ చక్కగా చేసుకోండి దీపావళి పండుగ. కూడా శుభ దీపావళి మేడం. రాగానే బహువ్రీహి సమాసం చెప్పుకుందాము. యత్ శబ్ద రూపాలు బాగా నేర్చుకుని రండి. యత్ 3 లింగాల రూపాలు. హోంవర్క్ సెలవు నోట్లో ఇస్తారండి అమ్మా ఆశ. యత్ శబ్ద రూపాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంది, చెప్పండి. మధుసూదనాచార్యులు గారు చెప్పండి. సార్ ఉన్నారా? వినబడట్లేదు. నేను వినబడట్లేదు. మేము కూడా చర్చా వేదికలో చేరాలంటే ఎలాగమ్మా? ఎవరికి ఇవ్వాలి నంబరు? నాకు చెప్తే నేను చేర్పిస్తాను. సరే, నేను చేర్పిస్తాను. అది కొత్త అప్లికేషన్ ఉంది కదా, అందరూ కొంచెం దాంట్లో కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్. ఆఫ్టర్ దీపావళి అందరం అందులో ఒక గ్రూప్ పెట్టుకుందాం. ఎందుకంటే నేను లేను ఆ గ్రూప్ లో, ఎందుకంటే నా ఫోన్ మారుతుంది. నా ఫోన్ మారితే మళ్ళీ అప్లికేషన్స్ అన్ని మారుతాయి. నాకు ఏకంగా కొత్త దాంట్లో డౌన్లోడ్ చేస్తాను. సో అప్పుడు అది డౌన్లోడ్ చేసుకోండి. నేను కూడా లేను, వాళ్ళందరూ దానిలో చర్చించుకుంటున్నారు. రైట్, కొంచెం టైం పడుతుంది. అంటే ఈ దాంట్లో దీనికి రావడానికి మైగ్రేషన్ కొంత టైం పడుతుంది. అంటే బాగా అలవాటు పడిపోయారు వాట్సాప్. అండ్ మీకు ఉన్నదే తక్కువ కదా, కోవిడ్ అయిపో వస్తుంది కదా, టైం తక్కువ ఉంటుంది. సరే, మీ అందుకని చర్చా వేదిక కూడా. మధుసూదనాచార్యులు గారు మీరు ఏదో చెప్తానన్నారు, చెప్పండి సార్, చెప్పండి. తెలుసుకోవాలన్నారండి. మీరు ఆగిపోతున్నారు, మీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. నేను వింటూనే ఉన్నా, మీకోసం వెయిట్ చేస్తున్నా నేను యాక్చువల్ గా. మరి ఆగిపోయారు. వినిపిస్తుందండి? మధ్య మధ్యలో మీరు డిస్కనెక్ట్ అయిపోతున్నారు సార్ మధుసూదన్ గారు. అదే తెలియట్లేదు. ఈ సంస్కృతంలో మీకు ఎన్ని సంవత్సరాల కృషి అండి ఈ భాష పైన? అలా కాదు సార్, నేను చిన్నప్పటి నుంచి చదివింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ స్కూల్ సార్ నేను. సో నాకు 3వ తరగతి నుంచే సంస్కృతం ప్రవేశం ఉంది.
రైట్. అద్భుతం. సో సో 8th 9th 10th కి వచ్చేసరికి నేను చదివింది ఓరియంటల్ హై స్కూల్ కాబట్టి మాకు అసలు 200 మార్కులు సంస్కృతం ఉండేది. మేము సంస్కృతంలోనే అన్ని రాయాల్సి వచ్చేది. సో పద్య గద్య భాగాలు అలా ఉండేవి మాకు. సోషల్ ఉండేది కాదు, మ్యాథమెటిక్స్ ఒక్కటే ఉండేది మాకు. ఐ మీన్ మ్యాథ్స్ ఆర్ సోషల్ లో చాయిస్ ఉండేది. సో 200 మార్కులకి ఉండేది. పద్య భాగము 100 మార్కులు, గద్య భాగం. ఆ తర్వాత ఇంటర్ సంస్కృత, డిగ్రీ సంస్కృతం లెక్క కానే కాదు. అంతవరకు పడిందే బేస్. బట్ మాకు చెప్పిన గురువులు మంచి టీచర్లు, మేము చదువుకున్న టీచర్లు చాలా మంచి టీచర్స్ ఎక్కడో పల్లెటూరులో. మేము కూడా తర్వాత అదృష్టవంతులం అనుకుంటాం మేడం. ఇంత అద్భుతమైనటువంటి బోధన మేము చేస్తున్నాం కూడా మంచి టీచర్ దగ్గర పడ్డాం. నాదే ఉండదండి మా మాస్టర్. కాకపోతే ఇవి చెప్పటం మాత్రం ఎప్పుడు లేదు. చేసింది ఎంఎస్సి ఐటీ కాబట్టి తర్వాత ఎప్పుడో ఎంఏ సంస్కృతం ఊరికే చేసుకున్నాను కానీ, బట్ టీచింగ్ లోకి వచ్చాక నేర్చుకుంటాం యాక్చువల్ గాను. అప్పటి వరకు నేర్చుకునేది ఏంటంటే మనకి అర్థమవుతూ ఉంటాయి, మనం ఎలా చెప్పాలో తెలియదు. చిన్న చిన్నవి రూల్స్ అలాంటివి కూడా తెలియదు. బట్ చిన్నప్పుడు కాబట్టి నోటికి వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడు అది ఇప్పుడు పిల్లల్ని చూడండి, వాళ్ళని నౌనా వెర్బా అంటే చిన్న చిన్న పిల్లలకి తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడేస్తారు, టెన్స్ కూడా ఉపయోగిస్తారు, అలా అయిపోతుంది. బట్ ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే రూల్స్ తెలుస్తాయి అంతే. అది సార్ పరిస్థితి. కృషి అంటే 5 ఏళ్ల కృషే, అంతకుముందు ఏం చదివాను నాకు తెలియదు. బేస్ పడింది. రైట్ సార్. గంగా ప్రవాహం లాగా ఉంది మేడం. థ్యాంక్ యూ. సరే అయితే ఓకేనా? ఏకదా మంత్రం, శాంతి మంత్రం అందరు దీపావళి బాగా చేసుకునండి. యత్సప్త రూపాలు 3 లింగాలు చదువుకునండి. పాడేసేయండి. ఇందాక మిస్ అయ్యారని బెంగపడిపోతున్నట్టున్నారు మీరు. ఇప్పుడు పాడండి. మీరు కాంట్రాక్ట్ మీరు కాంట్రాక్ట్ ఏం లేదండి బాబోయ్, అలా అనుకోండి. పాడండి. ధన్యవాదాలు. ఏకతా మంత్ర. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివైత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః తాక్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాలు. సర్వేభ్యః దీపావళి క్షేమ దీపావళి. సర్వేభ్యः క్షేమ దీపావళి.